స్వామి, నీ దయ వల్ల నేను ఏ లోటు లేకుండా ఉన్నా. నేను కోరేదల్లా ఒక్కటే, నా ప్రాణానికి ప్రాణమైన నా స్నేహితుడు రాజాని నువ్వు చల్లగా చూడాలి. మనిషి ముక్కుపోయినా మాట పెళుసైనా అతని మనసు మంచిది. అతని చెడ్డదారులు వచ్చి మంచి దారిలో పెట్టు తండ్రి. ఎరా, నిన్న వాలీబాల్ ఆడుతున్నప్పుడు రాజా నిన్ను కొట్టేట్టుగా నిజమేనా? ఏడిశాడు. వాడు నన్ను కొట్టగలిగేంత మనగాడా? నేను తలుచుకుంటే వాడు కాలు చెయ్యి రెండూ తీసి పారేయగలడు. రాయ్, ఏదో తేల్చుకుందాం అన్నావు కదరా? రాజా దెబ్బ తింటే దెబ్బకు అబ్బా అనాలా? మీ చర్మాలు చెప్పులు కొట్టుకుంటాను, జాగ్రత్త. బతికిపోయారా పిరికి సన్నాసుల్లారా? ఏమయ్యా, పత్తికాయలాగా కళ్ళున్నాయి, నో ఎంట్రీ బోర్డు కనపట్టాలా? బాగా పొగరేసినట్టున్నావు. నేను ఎక్కింది పొగరు కాదు మిస్టర్, ఫస్ట్ క్లాస్ అయిన మోటార్ బైక్.
ప్రతి అడ్డమైన వాడొచ్చి నాకు అడ్డుపడి ఆపితే నాకు తిక్కరేస్తుంది. అండర్స్టాండ్? ఏమిటలా చూస్తావు? నా పేరు అడ్రస్ కావాలా? పేరు రాజా, సన్ ఆఫ్ ఎమ్మెల్యే జగన్నాథం గారు. రాసుకో. ఏయ్, ఏం చేస్తావు చేసుకో. గుడ్ బై. ఒరేయ్, బాబుని చూసుకునే కదరా నీకు ఈ పొగరు. చెప్తా శ్రీరామ తండ్రి, నా చదువు త్వరగా పూర్తయి నాకు ఒక మంచి ఉద్యోగం దొరికేటట్టు ఆశీర్వదించు తండ్రి. మా పిన్నికి, నాన్నకి, మా ఇంటికి నేనే సహాయం చేసేటట్టు నన్ను ఆశీర్వదించు తండ్రి. సరస్వతి, అసలే నువ్వు కొత్తగా కాలేజీలో చేరిందనివి. ఆలస్యం చేస్తే బాగుండదు. రా వెళదాం. అమ్మా 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 అమ్మా, నీ కొంప కూలిపోవా, నీ గొంతు వాచిపోవా, నువ్వు చెప్పే రేట్లు బంగాళదుపోవా బంగారందా? ఏమోయ్, నీకు ఇష్టమైతే కొనుక్కో, అక్కర్లేదమ్మా అనుకో, అంతగా నీ నోటుకొచ్చేటలా మాట్లాడక. సర్లే. ఏంటమ్మా? బా, అన్ని పుచ్చులే, అన్నీ అమ్మా అమ్మా, ఏమైనా తింటానుకా? పొద్దున్నుంచి ఆకలి ఆకలి అంటున్నారుగా, ఇదిగోండి చెరొక టమాటా తినేసేయండి. తోటకూర కట్ట దాచిచోటి ఇలాటే. ఏంటేంటి తోటకూర కట్ట? నిన్ను తగలట్ట కొత్తిమీర కట్ట అనుకున్నాలే. సరేలే, ఏదైతే చూడపోతే నొక్కేద్దాం అనుకున్నావు. వచ్చి నీ తల పగల, నీ తాడు తెగ, నన్ను దొంగంటావటే. ఓలే నువ్వు చేసింది దొంగతనం కాదు, నీ సంగతి ఆంధ్రదేశానికి అందరికీ తెలుసు. వచ్చి నీ కుప్ప కుప్పలో తొక్క, నీ పీక దెయ్యం నొక్క, నన్ను దొంగంటావటే. పోసుగయ్యాలి దానా, గత్తర మాట్లాడక గత్తరదానా. ఏమిటేమిటి నన్ను గత్తరదానంటావా? ఊరుకోవయ్యా, ఈ రోజు దీని సంగతి తెలిచేస్తాను. నీ మొగుడు మంచాను పడా, నీ పిల్లలకు పురుగులు పడా. అమ్మా అమ్మా వీధిలో గొడవ చూడు, చుట్టుపక్కల వాళ్ళంతా ఎలా చూస్తున్నారో. చూస్తారు చూస్తారు. నీ కళ్ళు కాకులు పడవా, నీ చూపు రారు గాని తమాషా చుట్టూ గోళ్ళకి నుంచి ఉన్నారు. ఎక్క ఉంటారు పట్టి అవతలికి. ఏమిట్రా చూస్తున్నారు? పేరు సంపాదించావు ఎట్టమ్మా? చాలా తల్ల అమ్మమ్మ, ఆ గొడ్డలకి ఇచ్చేయమ్మా. చేడముండా బేరం పిలిచింది. జై ఆంజనేయ. లక్ష్మి, ఎన్నేళ్లు గడిచినా నిన్ను నా మనసులోంచి దూరం చేసుకోలేకపోతున్నాను. నిన్ను తలుచుకుంటూనే జీవితం అంతా ఒంటరిగా గడిపేస్తున్నాను లక్ష్మి. ఆంజనేయులు, టిఫిన్ రెడీయా? రెడీ బాబు, అయిపోతుంది. శ్రీరామచంద్ర ప్రభు, ఏమిటి బాబు ఎల్లరి? అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. తినే పదార్థం దేన్నైనా అలా విసిరిపారేయకూడదు బాబు. చాలే, ఆపు నీ నీతులు. ఉప్మా అని చెప్పి ఉప్పు ముద్ద నా ముందు పెడితే నేను మాట్లాడుకుని దాన్ని మింగేయాలనుకుంటున్నావా? ఉప్పు ఎక్కువైందా? ఎలా అయింది చెప్పమా? చెప్మా గురించి కాదు నేను అడిగింది, ఉప్మా గురించి. ఉప్మాలో ఉప్పు ఎక్కువడానికి కారణం ఇదేననుకుంటాను. క్లింగ్ క్లింగ్. నా లవర్ ఫోటో ఈ బాబు చేతిలోకి ఎలా వచ్చిందబ్బా? కారణం ఈ ఫోటోయే కదూ. ఏమంటావు బ్రహ్మచారి? ఏమంటాను బాబు, తప్పు అయిపోయింది, మన్నించమంటాను. సారీ సారీ. నో సారీ. నీ తప్పుకు శిక్ష ఏమిటో చూడు. క్లింగ్ క్లింగ్. అయ్యో అయ్యో అయ్యో. క్లింగ్. బాబు, రాజా బాబు, ఎంత పని చేసావు బాబు. ఏనాడో ఎండిపోయిన నా గుండెకు కాస్త ఓదార్పు, ఉపశాంతి ఆ ఫోటోయే బాబు. దానిని చించేసి నా గుండెను ముక్కలు చేసేసావు. శ్రీరామచంద్ర ప్రభు, నా దగ్గర నెగిటివ్ కూడా లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? ఒక్కసారి చూడు, సంబరంతో చిందులు తొక్కుతావు. క్లింగ్ క్లింగ్. క్లింగ్ క్లింగ్. బాబు, ఇచ్చే బాబు.
ఇచ్చే బాబు రాజబాబు రాజబాబు ఇచ్చే బాబు ఇచ్చే బాబు నీకు దండం పెడతాను బాబు. ఒకసారి ఎప్పుడైనా ఉప్పాలు ఉప్పేకొస్తావా? వేయండి బాబు, మీకు ఎంత కావాలో కనుక్కుని అంతే వేస్తాను. అసలు ఉప్పొద్దు పంచదార ఏమంటే అదే వేస్తాను బాబు. మీరు చెప్పినట్టు చేస్తాను బాబు. ఇచ్చే బాబు ఇచ్చే బాబు 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 ఇచ్చే బాబు ఇచ్చే బాబు. ఏమిటి బాబు ఇది? ఎదటి మనిషిని ఏడిపిస్తూ మీరు నవ్వుతూ ఉంటారు. అది తప్పు బాబు. మీరు నవ్వుతూ నలుగురు నవ్విస్తూ ఉండాలి. అది మంచి పద్ధతి బాబు. ఉండు బాబు, క్షణంలో మంచి టిఫిన్ ఆ చేసేది ఏదో బాగా చేసి మా డాడీకి పెట్టు. క్లింగ్ క్లింగ్. ఏమిటి మీ డాడీగా? సర్లే బాబు, ఆయనకి టిఫిన్ భోజనం కంటే మైకు మీటింగ్ ఉంటే చాలు. నా పరోపకార గుణానికి ప్రజాసేవ తత్పరతకి మీరు మెచ్చి ఇంత అపూర్వమైన సన్మానం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మామూలు సన్మానాల్లో లాగా శాలువా కప్పి దండ వేసి సరిపెట్టేయకుండా నాకు ఈ వెండి విల్లుని బాణాల్ని బహూకరించి ప్రజాసేవలో నా బాధ్యతని ఇంకా ఇంకా మీరు పెంచారు అని నేను భావిస్తున్నాను. ఈ బాణాలతో ఈ దేశంలో ఉన్న కష్టం మీద, కార్పణ్యం మీద, కన్నీళ్ల మీద, కరువుల మీద ఈ బాణాలని సంధించి మన దేశమాతను ఆనంద పరవశురాల్ని చేస్తాను అని మాట ఇస్తున్నాను. పైగా వచ్చే సంవత్సరం నాకు బంగారు విల్లుని బాణాల్ని మీరు సమర్పిస్తారని నేను ఆశిస్తున్నాను. బాబు గారు ఏమిటది? మనీ. డబ్బు. మీరు పనులు జరిపించుకోవడానికి నేను లంచం తీసుకోవాలి. ఆ మాట నా నోటితో అంటే చెప్పు కొట్టండి. ఏదో చింత కాదుగా. ప్రజాసేవయే జీవిత పరమార్థంగా భావించి జీవించే ఈ జగన్నాథం తుచ్చమైన లాంటి కానుకల్ని చచ్చిన చేత్తో ముట్టుకోడు. తీసుకెళ్ళి అదిగో అక్కడ బారై. శ్రీ ఆంజనేయ. క్లాస్కు వెళ్ళి బోరు పాఠాలు వినడానికి శక్తినిచ్చేది ఈ 555. వాడండి 555. క్లాంగ్ 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 మరణం. నాదే నీదిరా. నేను దమ్లాయించాను, నువ్వు కాల్చు. వద్దులేరా, ఇంకా ఉన్నాయని అడిగాను. తీసుకోరా ఐడియా. నా దగ్గర మొహం ఏంట్రా? ఒరే, నువ్వు అడిగితే సిగరెట్ ఏమిట్రా? ప్రాణాలైనా ఇస్తాడు రాజా. ఒరే, దేవుడు నాకు పేదరికం ఇచ్చి అన్యాయం చేసిన నీలాంటి మిత్రునిచ్చి ఎంతో న్యాయం చేశాడు. ఒరే, మీ ఇద్దరు బాడీలు వేరైనా హార్ట్లు ఒకటేనని కాలేజీ మొత్తానికే తెలుసురా. కనుక మీ స్నేహం గురించి పబ్లిసిటీ మానేసి వస్తున్న పాపల విషయం ఆలోచించండి రా. హాయ్ హాయ్. అసలు మనం కాలేజీకి వచ్చేదే పాపల ఆలనా పాలనా చూడడానికే కదరా. క్లాంగ్ క్లాంగ్. మల్లెపూలు, తెల్ల చీర, ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లెపూలు, నా పేరే చెప్పించుకో. అది జడ లేక తోక? అది పల్లెటూరు పిల్లరా, పల్లెటూరు పిల్ల. ఒరే, కాలేజీకి వచ్చిన పల్లెటూరు అమ్మాయిని ఎగతాలు చేయకూడదురా. అది మేకప్ బొమ్మ కదమ్మా, ఒరిజినల్ బ్యూటీ. కొత్తగా కాలేజీలో చేరింది. ఓ, న్యూ కమర్. సో కొత్తగా వచ్చిన వాళ్ళకి స్వాగతం ఇవ్వాలి కదరా. ఇద్దామంటారా? రైట్. జీ బూంబా. స్వాగతం స్వాగతం. పల్లెటూరు అమ్మాయికి స్వాగతం స్వాగతం. చిలక పలుకమ్మా. నీ పేరేంటో పలుకమ్మా. సరస్వతి. ఓ, సరస్వతి. మరి చదువుల తల్లి సరస్వతికి మళ్ళీ చదువెందుకు? పిట్ట, మీ పేట ఏది? మాది కొత్తపేట అండి. ఓ, కొత్తపేట. కొత్త పిట్ట పేట, కొత్తపేట. వచ్చింది కాలేజ్ చదువుకి, కాళ్ళకు చెప్పులు కూడా లేవే. చెప్పులు లేకుండా రావడం చెప్పలేనంత తప్పు తల్లి. ఏమిటి జడా లేక హనుమంతుడి తోక? ఏమి తైలం వాడుతున్నావు నీ కురులకు? రాజా, కొత్తగా వచ్చిన ఆడపిల్లను మరీ అంత ఏడిపించకూడదురా. ఆల్ రైట్, నువ్వు చెప్తున్నావు, వదిలేస్తున్నాను. పిట్టాను క్లాస్కి వెళ్ళు. ఒరే రాజా, కాలేజీకి మూన్, బ్యూటీకి క్వీన్, మనందరికి రాణి. హాయ్ రాజా. హాయ్. రాజా, ఏమిటి సీరియస్ గా మీటింగ్ పెట్టుంటున్నావు? ఏం లేదు, చెప్పులు నేను చిన్నతోటి కాలేజీకి వచ్చింది. దాన్ని ఎలా సన్మానించాలో ఆలోచిస్తున్నాను. దానికి మంచి ప్లాన్ చెప్తాను, ఇలా రా.
కూర్చోండి. కూర్చోండి. విద్యార్థిని విద్యార్థులారా, ఈ సంవత్సర కాలంలో నా క్లాసు రూము ఇలా కళకళ్ళాడడం ఇదే ప్రప్రథమం. ఈ ఆనంద సమయంలో నాకు పాట పాడదామన్నంత ఉత్సాహంగా ఉంది. కవిత్వ విషయంలో కూడా విషయాన్ని హృదయానికి హత్తుకునేటట్టు చెప్పడానికి ఉదాహరణలు ఉపమానాలు వాడడం కవిత్వ ప్రధాన లక్షణం అయిపోయింది. వేమన గారు కూడా ఏం చెప్పారంటే, కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు, దోమ గజము కాదు, దొడ్డదైన లోభిదాడు లోకము లోపల విశ్వదాభిరామ. ఎవరా కుక్కుటేశ్వరుడు? నీ మొహం చూపించు నాయనా. నీవా? నీకు కోడికి చుట్టరికం ఉన్నదని ఇప్పుడే తెలిసినది. నేను రాగయుక్తముగా అతి మధురముగా పద్యము పాడుతున్నప్పుడు ఆ పక్కవాడితో గుసగుసలేమిటి? కుసగుసలు కాదు సార్, వేమన్న ఏ జాతికి చెందినవాడని చెప్పరని వీడిని హింసిస్తున్నాడు సార్. ఇంతకీ నీవు వాడికి ఏమని జవాబు చెప్పావు బుద్ధిమంతుడే? వేమన్న మీ చేతనే చెప్పాను సార్. తేడాల్లా ఆయన పద్యాలు రాస్తారు, వారు రాసిన పద్యాల్ని మీరు రాసి రంపాన పెడతారని చెప్పాను సార్. నిశ్శబ్దం, నిశ్శబ్దం. ఓరి ప్రాచ్యాభిమాని అయిన అప్రాచ్యుడా, తరగతిని అల్లకల్లోలము చేయని ఎడల నీకు తిన్న తిండి అరగదని ఎంచదం. ఏమంటివేని? ఏమన్ను వెటకారము చేయుట కాదురా, వారు రాసిన పద్యములోని జీవిత సత్యమును తెలుసుకొనుటకు ప్రయత్నము చేయరా మూర్ఖ శిఖామణి. గురుదేవా, విన్నవించుకొను. మాకు వేమన పద్యం తెలుసును, వాటి అర్థము తెలుసును. ఉదాహరణకు ఒకటి వదిలేదను. చెప్పులోని రాయి చెవులోని జోరీగా, కంటిలోని నలుసు కాలి ముళ్ళు, నీ క్లాసులోని బోరు ఇంత కాదు, విశ్వదాభిరామ మలేరియా దోమా. ఈ పద్యంలో మొదటి పాదమునకు అర్థం తెలియాలన్నా పాదములకు చెప్పులు ఉండవలను. చెప్పులే లేని వాళ్ళకి చెప్పులో రాయి గురించి ఏం తెలియను, ఏమీ తెలియదు. చెప్పులు లేకపోవట పెద్ద నేరము కాదు, కానీ తరగతి ఎందు తప్పుగా ప్రవర్తించుట చెప్పుతో కొట్టవలసినంత పెద్ద తప్పని తెలుసుకొనుమురా కుర్చీలో అక్షరం లేని పక్షి. చెప్పులే లేని వాళ్ళని నన్ను అడిగితే ఓ డజన్ చెప్పులు కనిపెడుతుంది కదా. నాయన, నీవు లక్షాధికారి అనుంగు పుత్రరత్నానివని ఇచ్చట అందరికీ తెలియను. కానీ ఈ దేశమునందు గల పాదరక్షలు లేని ప్రతివారికి ఒక్కొక్కరికి ఒక్కటి చొప్పున ఇచ్చినను నీ పిత్రార్జితము మొత్తము తిరుపతి పోగుండగానే తిరుక్షవరమగును రాశుద్ధ. తమరి సలహాలకి నేను కృతజ్ఞుడిని. నాన్నగారు, కామెడీ ఆఫ్ ఎర్రర్స్ రాసింది షేక్స్పియరే కదండి? అవునమ్మా. అది ఎవడు రాస్తే నీకెందుకే? నీ చదువు సంకనాక నీ ముక్కు నక్కెత్తుకుపోవా? ఇంకా అవలేదా బోడి చదువు? లేదు పిన్ని, ఇప్పుడేగా వంటింట్లో పనంతా చేసొచ్చి పుస్తకం తీశాను. నువ్వు చదువుకో అమ్మా. శాంతి, నీకా ఓనమాలు కూడా రావు. చిన్నపిల్లలిద్దరికీ అసలు చదువు చాసేలేదు. శ్రద్ధగా చదువుకొని దాన్ని ఒక్కదానైనా చదువుకోనివ్వకూడదా? చాలా చాలా రేపైతే చెప్పొచ్చు. రాత్రి 11 అవుతోంది. ఈ బజార్లో ఎవరింట్లోనూ దీపాలు వెలుగుతున్నాయా? రేపటి నుంచి 10 గంటల లోపల దీపం ఆర్పకపోని దాని పుస్తకాలు చించి కాలంలో పడేస్తాను. అది కాదు శాంతి. చాలే, అది ఎంత చదువుకుంటే రేపు అంట్లు దోమాల్సిందేగా. ముందు తొందరగా పెళ్లి చేసి సాగనంపు. చదువులంట చదువులు. అది కాదే, పెళ్లి చెయ్యాలంటే దానికి తగిన సంబంధం దొరకాలి కదా. ఏ ఏ అసలు ఏంటనేది? నా తమ్ముడు కోటిగాడు లేడా? కోటిగాడంటే ఏమనుకున్నావు? కొత్తపేట మొత్తానికి రాజా. మన నేమ కోటిగాడు, మన ఫేమ మొత్తం కొత్తపేట అంతా తెలుసు. మన గేమ్ గుంటలతో మజాజ్ చేయటం. అద్దెగో గురు, రాయేసిందిరి అయ్యగారి కాడికి వెళ్దాం. కోటిగా, ఇది నా కూతుర్రా, తల్లి లేని పిల్ల. నేనేమో సారా లేని ముసిలోని.
మరి నా సంగతే ఈ శ్రీసా పట్టుపురం ముందు నా కొడక స్టమక్ ఫుల్ గా పట్టించేసాయి దండలు బాబు మా ఆయన సచ్చాడు, నీకేదో అబద్ధం చెప్పి నన్ను ఇక్కడికి లాక్కొచ్చాడు. నేను అట్టండి దాని కాదు బాబు, నన్ను వదిలే. ఇదెక్కడ మేళమే, కోటిగాడు పట్టు అంటే ఊడం పట్టే, వదలటం అంటూ ఉండదు. బాబు నేను పెళ్లి చేసుకుని గౌరవంగా బతకాలనుకుంటున్నాను, నన్ను పాడు చేయొద్దు బాబు, మీకు పుణ్యం ఉంటుంది. పెళ్ళే కదా నేను చేసుకుంటాను, ఆనందంగా పాడైపో. లేకపోతే నేను విలన్ అవుతాను, నువ్వు హీరోయిన్ అవుతావు, ఇక్కడ రేపు అయిపోతుంది. శ్రీధర్ 40, వసంత 42. సత్తిపూట రాము 75, రాజా 46, సరస్వతి 88%. సరస్వతి, ఈసారి ఎగ్జామ్స్ లో నువ్వు కాలేజీకే ఫస్ట్ రావాలి. థ్యాంక్ యూ మేడం, నా శాయశక్తిలో ప్రయత్నిస్తాను. ఏమ్మా ఆ మల్లెపూలు కనకాంబరాలు చెరకు మురుగు. సరస్వతి నువ్వు మల్లెపూలు తీసుకుంటావా? నాకు ఈ పూలంటే ఇష్టం లేదు, తెల్ల గులాబీలంటేనే నాకు చాలా ఇష్టం. అవిగో తెల్ల గులాబీలు, కావాల్సిన తీసుకో. ఇప్పుడు వదిలేవే, నేను పువ్వులు పెట్టుకుని మా ఇంటికి వెళ్తే మా పిన్ని తిడుతుంది. సర్లే ఆ పువ్వులు కట్టియమ్మా. పువ్వులు కొనుక్కోపోవడానికి కారణం మీ పిన్నే లేక పైసలు లేకపోవడమా? కావాలంటే డబ్బు నేనిస్తాను, కావాల్సిన పువ్వులు కొనుక్కుని జడలో పెట్టుకుని మన పేరు చెప్పుకో. షడప్. థ్యాంక్ యూ. పద పద. కోదండ రామ, భద్రాద్రి రామ, సర్వమంగళ రామ, సీతారామ. బాబు మీరు ఆడమన్నట్టుగా నేను ఆడుతున్నాను, మరి మీరు కూడా నేను చెప్పినట్టుగా హార్ట్ కలగదు. ఆడట్లేదు గేరట్లేదు, నువ్వు మాత్రం నా ప్రాణం తీయదుకో. అమ్మమ్మమ్మ అలా అడగదు బాబు, ఇవాళ మీ పుట్టినరోజు, మీకు శుభం కలగాలని ప్రత్యేకంగా పూజ చేశాను బాబు, కాదనకుండా కలగదుకోండి. నాకు శుభం జరిగినా అశుభం జరిగినా పర్వాలేదు, నాకు నమ్మకం లేని ఆత్రి మాత్రం తీసుకురావద్దు. మీ ఇష్టం బాబు, నమ్మితే రాముడు నమ్మకపోతే ఎముడు అంటారు. మీ తరఫున కూడా నేనే కలగదుకుంటున్నాను బాబు. రా బాబు రా. బాబు మీరు 1000 ఏళ్ళు కలకల్లాడుతూ వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబు. దేవుడి హారత వద్దన్నా పోనీ కనీసం ఆ దేవత దీవెనలైనా తీసుకో బాబు. ఊరుకో బాబు ఊరుకో. చూసావా డాడీ ఎట్లా కొట్టారు? నూరేళ్ళు సుఖ సంతోషాలతో చల్లగా వర్తిల్లు బాబు. ఏమిటి బాబు మీరు నా కాళ్ళకి నమస్కారం పెట్టడం ఏమిటి? నేను మీ సొమ్ము తింటూ మీ వంట చేసే నౌకర్ను బాబు. కాదా అంజనేలు, అమ్మలేని నాకు నువ్వు అమ్మలాంటి వాడు. అమ్మ చూపే ప్రేమ, అమ్మ చేసే సేవ నువ్వు నాకు అందించావు అంజనేలు. నాకు అమ్మలేని లోటు తెచ్చావు అంజనేలు. బాబు రాజా బాబు, బాబు పుట్టినరోజు నాడు నీ పుట్టుకు కారణమైన నాన్నగారికి కూడా నమస్కారం. అసంభవం. నా కంఠంలో ప్రాణం ఉండగానే నా పని మాత్రం చేయను. ఎందుకని చేయవు బాబు? ఆ ప్రశ్నకు సమాధానం నీకు తెలుసు. అమ్మా పక్కింటి వాళ్ళు కాలు కాల్చుకుంటుంటే అది చూడుకుని తీసుకుని వచ్చేసావే. అమ్మా అమ్మా వాళ్ళు చూడకుండా పెద్ద పెద్ద బెల్లం ముక్క తెచ్చానే, తింటానే. నాయమ్మే అన్ని చిలిపి కృష్ణుడి చేస్తలే. శాంతి, సరస్వతికి వాళ్ళ కాలేజీ ఫంక్షన్ ఉందట,
ఇదో మంచి చీర ఉంటే కట్టుకెళ్తుంది. ఏం చీర? కొనిచ్చారుగా 1,90,000 పట్టు చీరలు. అయినా ఇప్పుడు ఆవిడ పట్టు చీర కట్టుకొని కులుకుతూ ఎవరిని వల్ల వేసుకోవాలని స్వప్నాతిది. తమ్ముడు రా, నీకోసమే గుళ్ళో కొబ్బరికాయ కొట్టా, నీ నోట్లో బెల్లం ముక్క పెట్టా, నీ నోట్లో బిర్యానీ పెట్టా. అమ్మమ్మ ఎలా ఉందిరా? ఆవిడికేంటి సిస్టరు, మైల్ రైలాగుంది. ఏడు బావగారు మీరెలా ఉన్నారు? మీ అక్కయ్య దేవేలా ఏదో చావకుండా ఇలా బతిగా ఉన్నా. అదేటి బెదరంలా? మా అక్క నీకేం తక్కువ చేసిందని? మంచి వయసులో ఉండి నిన్ను చేసుకోవటమే లక్కు. సర్లేరా, నా అన్లక్కి అనుకో. వాళ్ళ జెండా కొయ్యలా నిలబడకపోతే నా తమ్ముడు వచ్చాడు, వెళ్ళి టిఫిన్ చెయ్యి. అదే ఇప్పుడేం వద్దాక బస్ తగ్గానే మిలిటరీ హోటల్లో బ్రహ్మాండంగా లాగించేశాను. హలో సరస్వతి, ఎక్కడికో బయలుదేరుతున్నట్టుందే? వాళ్ళ కాలేజీలో ఏదో ఇదంట. ఈవిడి వెళ్ళకపోతే ఏం జరగదని ఊపుకుంటూ బయలుదేరింది. ఓనే అక్క, షీ ఆస్కింగ్ యూ ఓకేయింగ్. సరస్వతి యు గో. విద్యార్థినులకు, గౌరవనీయులైన అతిథులకు, పెద్దలకు మా హృదయపూర్వక సుస్వాగతం. ఈరోజు మా కాలేజీ 25వ వార్షికోత్సవం. ఈ సందర్భంగా ఉత్సాహవంతులైన విద్యార్థులు కొన్ని వినోద ప్రదర్శనలు ఇస్తారు. ఏమి ఈ మయసభ? ఆ మయుని రచనా చమత్కృతి ఏమియో కాని కనులు మిరుమిట్లు గొలుపుచున్నవి. అవన్నీ ఎలక్ట్రిక్ దీపాలరా, ఆ గద జారిపోతుంది, గట్టిగా పట్టుకో. సభాభవనమున కాసారమా? రే కాసారం కాదురా, నువ్వు ఆ వేషం వేయడం మా గ్రహచారం. విద్యార్థులు తోటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కానీ అల్లరి చేయకూడదు. అలాగే మేడం. నెక్స్ట్ ఐటమ్, తను సొంతంగా రాసిన పాటను పాడి వినిపిస్తుంది సరస్వతి. రాజా చాలే కూర్చో, మరీ అంత బెదరగొట్టడం తప్పురా. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి. నీ పాటలతో మేం పడే బాధలు ఇంతంత కాతల్లో. ఏనుగును చూసి కుక్క మొరుగుతుంది, అంత మాత్రాన కుక్కకి గొప్పతనం రాదు, ఏనుగు గొప్పతనం పోదు. మరొకరి కళను హేళన చేసే ముందు తమరి కళ ఏమిటో చూపించుకోగలగాలి. నిన్న స్టేజ్ ఎక్కి మా రాజా మీద ఛాలెంజ్ చేశావు, అందుకు జవాబుగా డాన్స్ చేసి ఎలా అడగొట్టాడో చూసావా? నువ్వే గనక ఛాలెంజ్ ఫీల్ అయితే అంతకంటే గొప్పగా ఇప్పుడు డాన్స్ చెయ్యాలి. నన్ను వదిలేయండి, నా డాన్స్ రాదు. పాట పాడిన దానివి ఆటంది గారు ఆడాలి. నాకు రాదని చెప్తున్నాను కదండి. నన్ను మీ చెల్లెలా అనుకోండి, నా దారి నన్ను పోనివ్వండి ప్లీజ్. చెల్లెలంటుంది పాపం, వదిలేయండిరా. వెళ్ళండి. బట్ వన్ కండిషన్. ఈ గుంపులో నువ్వు ఎవరినైనా ఒకరు కిస్ చేయాలి, ఆ తర్వాత నువ్వు వెళ్ళచ్చు. కిస్సా? కిస్సా? మీ పాపిష్టి మొహాలకి కిస్ చేయడం కూడానా? వెరీ గుడ్, యువర్ ఎ బ్రేవ్ గర్ల్. రాజా, నీకు దండం పెడతాను, నన్ను వెళ్ళమని. రై ఆ గేట్లు తెరవండిరా. జస్ట్ అ మినిట్. క్లింగ్ క్లింగ్. వీళ్ళందరివి పాపిష్టి మొహాలు, అవునా? మరి నేను షో నన్ను కిస్ చేస్తావు కదా? డాన్స్ ఓ కిస్. చాయిస్ ఇస్ యోర్స్. రాజా, కమ్ ఆన్, కిస్ చేయి. సిగ్గా? పోనీ ఇక్కడ కిస్ చేయి. భయమా? పోనీ అట్లీస్ట్ ఇక్కడ కిస్ చేయి. ఎమ్మెల్యే జగన్నాథం కొడుకు రాజానే కొడతావా? ఒరే, నువ్వు ఒక మగాడివేనా? మీ నాన్నగారి పేరు చెప్పుకొని, ఆయన పదవి చెప్పుకొని, ఆయన పలుకుబడిని ఉపయోగించుకొని పొగరగా బ్రతకడం తప్ప నీకో వ్యక్తిత్వం ఎక్కడ ఏర్చింది? పెద్దవాళ్ళ పేర్లు చెప్పుకుని బ్రతికేవాడు మగాడు కాదు. ఆ పేరు చెప్పుకోకుండా
ఏ పరిస్థితులైనా ఎదుర్కొనే రోజున నువ్వొక మనిషివి మగాడివి అనిపించుకుంటావు. ఏ ఆడదైనా అలాంటి వాడికే ముద్దిస్తుంది, మనసిస్తుంది. నీలాంటి ఇండివిజువాలిటీ లేని వాడికి కాదురా. ఏం కూసావు? ఈ రాజా అంటే నాగుపాముతో సమానమే. నేను అనుకున్నది సాధించుకుంటా వదలను. రాజా, ఆడపిల్ల మీద దౌర్జన్యం చేస్తావా? అవమానాన్ని భరించలేకపోయాను. అప్పుడు అంతకంటే ఏం చేయలేకపోయాను మేడం. మంచి పని చేసావమ్మా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. అమ్మా సరస్వతి, వాడు అసలే కోతి, పైగా చచ్చేంత డబ్బున్న వాడి కొడుకు. ధనమదంతో వాడేమైనా చేయగల సమర్థుడు. ఎందుకన్నా మంచిది వాడికి ఎప్పుడూ ఏకాంతంగా కనపడకు. మీరు ఊరుకోండి సార్, వాడేం చేస్తాడు? నువ్వేం భయపడకు సరస్వతి. థ్యాంక్ యూ మేడం. నిజమే, ఆయన చెప్పేది నిజమే. రాజా వాళ్ళ నాన్నంటే ప్రిన్సిపాలే గడగడలాడిపోతాడు. మిస్టర్ గణపతి, ప్లీజ్ షట్ అప్. ఆహా, ఆడదంటే అలా ఉండాలి. చాలా ఖచ్చితమైన మనిషి. మనం ఖచ్చితమైన కాదేంటే? ఈ సంగతి నాకు అనుభవంలోకి రాలేదు గాని నా మటుకు నేను 100కి 150 పాళ్ళు చాలా నిఖార్సైన మనిషిని. ఇక మీ అన్నపూర్ణ విషయానికి వస్తే 100కి 200 పాళ్ళు చాలా ఖచ్చితమైన మనిషి. కనుకనే ఈసారి హాస్టల్ వార్డెన్ గా ఆవిడే వస్తుంది. అబ్బా, అలా అనకయ్యా, నాకు ఏడుపు వస్తూ ఉంది. అపశకున మాట నువ్వును. నీకు ఏడుపు వచ్చినా నవ్వొచ్చినా రెండూ ఏకకాలంలో వచ్చినా ఈసారి హాస్టల్ వార్డెన్ గా మాత్రం ఆవిడే నమ్మకంగా వచ్చి తీరుతుంది. ఇది నిశ్చయం, ఖచ్చితం, ఖాయం. విఘ్నరాజా, వినాయక, నేను అనుకునే పని జరిగేటట్టు చూడవయ్యా. అబ్బా, ఏమిటి గణపతి గారు ఎలా వస్తున్నాడు? వీడు కల్లోకి వస్తేనే అశుభం, అలాంటిది సరాసరి ఇంట్లోకి వస్తున్నాడు. ఏమిటో ఈ దరిద్రం. నమస్కారం నమస్కారం గణపతి మాస్టారు. డబల్ నమస్కారం. ఆంజనేయులు కులసైనా? ఏ, నేను కులాసగా లేనని ఎవడన్నా కూశాడా? ఇంతకీ నమస్కారం మీద నమస్కారం పెట్టి కులాసాయేనా అని క్వశ్చన్ వేశారు. ఏమిటి విశేషం? ఏముందయా ఆంజనేయులు, దేవుడు దయగలగాలంటే పోదారికి నైవేద్యం పెట్టాలి కదా. ప్రత్యేకంగా నీ గురించి మచిలీపట్నం ముక్కుపడి తెచ్చాను. ఒక పట్టు పట్టి చూడు. ఒక్క పట్టు పట్టవలసింది ముక్కుపొండి కాదండి, పాపిష్టి బుద్ధులున్న పెద్దల్ని. ఏమంటారు? ఆహాహా, భలేగా చెప్పావయ్యా. చూడండి, హాస్టల్లో పిల్లలకు పెట్టవలసిన అన్నాన్ని పీకల్లాగా మెక్కేసి పలిచిన బహుముఖ ప్రజ్ఞాశాలి మీరు అని నాకు బాగా తెలుసు. మీలాగా నేను నానాగడ్డికి ఆశిస్తాననుకుంటే అది మీ పొరపాటు. ఈ మచిలీపట్నం ముక్కుపడి నాకొద్దు, ఈ ముదరష్ట ముక్కుపడి నాకొద్దు. జయ ఆంజనేయ. సాక్షాత్తు జగన్నాథ స్వామి వస్తుంటే ఈ పొదాతో నాకు పని ఏమిటి? పేరుకు జగన్నాథం గాని మనిషి సాక్షాత్తు దశకంఠుడే. బాబు గారు, తమరు ఆ గదతోటి ఆ పూలమాలతోటి వస్తుంటే సాక్షాత్తు సమవర్తినే అనిపిస్తున్నారు బాబు. బాబు, ఆ తేజస్సు, ఆ కళ సామాన్యుల్లో ఎవరికి ఉండదు. ఏమిటి గణపతి గారు ఎలా వచ్చారు? ఒకప్పుడు మహారాజులు ఉండేవారు, ఇప్పుడు తమరే మా మహారాజులు. హాస్టల్ వార్డెన్ ఉద్యోగం ఈ సంవత్సరం అన్నపూర్ణమ్మకి పెడుతుంది. అవునయ్యా, ఆవిడ నీతి నిజాయితీ ఒక పద్ధతి ఉన్న మనిషి. అయ్యయ్యో, ఆ లక్షణాలున్న మనిషి అంటు రోగాలున్న మనిషితో సమానం కదటండి. ఆ వార్డెన్ ఉద్యోగం నాకు వచ్చేటట్టు చూడండి అయ్యా. తమకు యథాశక్తిని నేను ఇచ్చుకుంటాను. తీసుకెళ్ళి అదిగో అక్కడ పడాయి. నమస్కారం రాజబాబు, నమస్కారం. మీరెక్కడ మాస్టర్ అండి? శిష్యుడికి దండం పెడతారు. నేను 84 మోడల్ మాస్టర్ని బాబు. ఎండను బట్టి కొడుకు పడతాను, నోటును బట్టి ఓటేస్తాను, మనిషిని బట్టి దండం పెడతాను. అది నా పవిత్ర సిద్ధాంతం బాబు. మీ పవిత్ర సిద్ధాంతాలు పాడుగాను హాస్టల్కి పుచ్చిన పప్పులు, కుళ్ళిన కాయగూరలు సప్లై చేసి స్టూడెంట్స్ ఆరోగ్యాలు తినేసే మీకు పవిత్ర సిద్ధాంతం కూడానా? ఇక ఆ గోడ విడిచిపెట్టే బాబు. లోపల పరమశివుడు అనుగ్రహించేశాడు, ఇక ఈ కుమారస్వామి కరుణించేశాడంటే ఆ వార్డెన్ ఉద్యోగం నాకే అయిపోద్ది. మనం కరుణించాలన్నా, మా స్టూడెంట్స్ మీకు కోఆపరేట్ చేయాలన్నా మీరు ఒక పని చేయాలి. ఒక మాస్టర్ వెధవ పనులన్నీ నేను చేసేస్తాను బాబు. ఏమీ లెక్కలేదు. చెప్పు చెప్పు. అమ్మా బాబోయ్, ఏదైనా చిన్న చిన్న పనులంటే నేను సరిపెట్టగలను కానీ ఇంత దారుణం నా వల్ల కాదు బాబోయ్. ఆ పని మీరు చేయకపోతే మీ పని ఏం జరుగుతుందో తెలుసా? గణపతి శాస్త్రి, గణపతి శాస్త్రి, గణపతి శాస్త్రి.
బాబు నీ ముక్కోపు నాకు తెలుసు, నువ్వు చెప్పినట్టే చేస్తాను బాబు. సార్ ఎడిషనల్ షీట్. ఏమిటది? కాపీ కొడుతున్నాను సార్. ఏమిటది? కాపీ కొడుతున్నాను సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక అడిషనల్ పేపర్ ఇస్తారా? ఓ ఎస్, నేనున్నది అంతేగా. ఇదిగో. థ్యాంక్ యూ సార్. సార్ పేపర్ సార్ కాపీ కొడుతుంది. ఏమిటి? సార్ నాకు తెలియదు సార్. ఇంకా ఎందుకు మా దబాయిస్తావు? దొంగలు ఎప్పుడైనా నిజం చెప్పారా? సరస్వతి. నో మేడం, నాకేం తెలియదు మేడం. నన్ను నమ్మండి, నాకే పాపం తెలియదు. నువ్వు కష్టపడి చదివినందువల్ల క్లాస్ లో ఫస్ట్ వస్తున్నావు అని అనుకున్నా ఇంతకాలం. నువ్వు చేసే మనీదా? అలా అనకండి, మీకు దండం పెడతాను. ఆ కాపీ స్లిప్ నా డెస్క్ మీదకి ఎలా వచ్చిందో నాకే తెలియదు. నేను స్ట్రిక్ట్ గా చూసుండకపోతే ఈ బాటికి నువ్వు కాపీ కొట్టేసి ఉండేదాన్ని. మేడం, మీరు కూడా నమ్ముతున్నారా? ఇక్కడ నమ్మకాలకు విలువ లేదమ్మా. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కాలమే నిర్ణయిస్తుంది. సార్ నన్ను నమ్మండి సార్, దయచేసి నా చదువు పాడు చేయకండి ప్లీజ్. ఐ డోంట్ వాంట్ సీ యువర్ ఫేస్. నేను ఇలాంటి ఎంకరేజ్ చేయను. యు ఆర్ డిబార్డ్ ఫ్రమ్ ది కాలేజ్. గెట్ అవుట్. ప్లీజ్ హెల్ప్ మీ. ఐఎమ్ సారీ సరస్వతి, నేనేం చేయలేను. వెళ్ళండి గురుగారు, మీరేసిన ఎత్తు చాలా బాగా పనిచేసింది. నా కక్ష తీరింది. ఇక మీ హాస్టల్ వార్డెన్ పదవి మీదే. థ్యాంక్స్ రాజా, థ్యాంక్స్. హాయ్ రాము, కమాన్ కమాన్. ఉన్నది ఒకటే దమ్ము, కలిసి కంబైన్ కొడదాం. దమ్మరుదం. రాజా, నిజంగా నువ్వు మనిషి కాదురా, జంతువువి, రాక్షసుడివి. ఒక అమాయకురాలి మీద కక్ష కట్టి నిప్పు లాంటి నాతో చెలగాట ఆడినందుకు దానికి తగిన శాస్తి చేశాను రా. నాగుపాము పగ తీర్చుకోవడానికి 7 ఏళ్ళు పడితే ఈ రాజా పగ తీర్చుకోవడానికి 7 రోజులు పట్టదని దాన్ని తెలియజేశాను రా. అదిరా మన పంతం అంటే. పగ, పంతం, పట్టుదల కోసం ఒక అమాయకురాలి జీవితం నాశనం చేయడం గొప్ప కదరా ఫూల్. రై, ఆ తలబిరుసు పిల్ల తరఫున ఒక్కళ్ళు తప్పుచ్చుకొచ్చి నన్నే పూలంటావరా? రై, నా దయా ధర్మం మీద బతికే కుక్కవరా. డోంట్ ఫర్గెట్ ఇట్. రాజా, నన్ను కుక్క అంటావరా? స్నేహానికి కట్టుబడి విశ్వాసంగా ఉన్న నీ మిత్రుడికి నువ్వు ఇచ్చే బిరుదు ఇద్దరన్నమాట. అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన నిన్ను నా ఆత్మీయుడిగా భావించడం నా పొరపాటు. నీ పేరు చిరిగిపోకుండా పచ్చబట్టు పుడిపించుకోవడం నా తప్పురా, నా తప్పు. చెంచా నా కొడక, నా పేరు మీద ఉమ్మూసి నన్నే అవమానిస్తావరా? రాజా, ఆవేశంతో తొందరపడటం మంచిది కాదురా. నాకే నీతులు చెప్తావరా? రాజా, నా సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు. రెచ్చిపోతే మాత్రం నువ్వు చేయగలిగింది ఏముందిరా? ఈ రాజా కోపం వస్తే ఏం చేస్తాడో అర్థమైంది కదరా?
నా మీద కాలు దూతావరా? రాయ్, నువ్వు తినే తిండి, తొడిగే బట్ట, చదివే బుక్కు, కాల్చే సిగరెట్టు అన్ని కూడా నేను పెట్టే ముష్టిరా. నా ఎంగిల్ తిని బతికే కుక్కవి నా మీద తిరగబడతావరా? నేను పేదవాణ్ణే కావచ్చు, కుక్కనే కావచ్చు, కానీ ఎంగిలి తిని బ్రతికే దౌర్భాగ్యపు కుక్కను మాత్రం కాదురా. నీతిని నమ్ముకుని నిజాయితీగా బతుకుతున్న మనిషిని. ఇక నుంచి నీ దయా ధర్మం నాకు అక్కర్లేదురా. నీకు నీ స్నేహానికి శాశ్వతంగా గుడ్ బై. రాము, గుడ్ బై ఫర్ ఎవర్. రాము, స్వామి, ఆ దిక్కుమాలని దాని చదువు చెట్టెక్కితే నీకు కొబ్బరికాయ కొడతానని మొక్కుకున్నాను. నా కోరిక నెరవేర్చావు. ఇదిగో నీ ముక్కు తీరుస్తున్నా. ఒరే 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 ఒరే, మెల్లగా తినండిరా. భగవంతుడా, నా బిడ్డ ఏం పాపం చేసిందని దానికి శిక్ష విధించావు. అది ఏం తప్పు చేసిందని దానికి తప్పనిష్ట తెచ్చిపెట్టావు స్వామి. నీ ఏడుపుకు నిప్పు పెట్టా, మీ శోకాలు కప్పి పెట్టా. ఇప్పుడు ఎవరు చచ్చారని ఇలా శోకాలు పెడుతున్నారు? ఇది చదివిన చదువులు చాలుదని ముందు నా తమ్ముడికి కట్టిపెట్టు. నేను చెప్పేది ఏమిటయ్యా ఏమిటయ్యా నువ్వు చెప్పేది? నువ్వు చేసిన అప్రతిష్ట పనికి నా తమ్ముడు కాకపోతే ఈ ఊళ్ళో ఇంకెవరు చేసుకుంటాడు? నా పరువు అంతా మట్టి కుప్ప చేసింది, నా మర్యాద అంతా మట్టి వాళ్ళు చేసింది. I don't want to see your face. నేను ఇలాంటి ఎంకరేజ్ చేయను. You are demoted from the college. Get out. ఇది చదివిన చదువులు చాలుదని ముందు నా తమ్ముడికి కట్టిపెట్టు. ఈ చేసిన అప్రతిష్ట పనికి నా తమ్ముడు కాకపోతే ఈ ఊళ్ళో ఇంకెవరు చేసుకుంటాడు? భగవంతుడా, ఎంత జరిగాక నేను బ్రతికుండడం దేనికి? నాకు చావే శరణ్యం. బాగా పంతం పట్టుదల కోసం ఒక అమాయకురాలి జీవితం నాశనం చేయడం గొప్పగా రా ఫూల్. రాము, నేను చేసిన తప్పుకు శిక్ష ఏమిట్రా? భగవంతుడా, నవ్వులు పాలు చేసి నా జీవితాన్ని పాడు చేసినట్టు ఏ పిల్ల బతుకుని ఆ రాజా పాడు చేయకుండా చూడు. అతన్ని మార్చి మంచి దారిలో పెట్టు. అదే నా ఆఖరి కోరిక. సరస్వతి, ఏడుకొండలవాడా, వెంకటేశ్వర స్వామి, రాజాకు మంచి బుద్ధి ఇవ్వు. డాక్టర్, మరేం పర్వాలేదు. నీళ్లలో దూకటం వల్ల కాస్త షాక్ తగిలినట్టుంది. యూ డోంట్ వరీ. వెంకటేశ్వర, రాజాని మార్చి మంచివాణ్ణి చెయ్యి. సరస్వతి, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను, నేను బ్రతకను. సారీ సరస్వతి, ప్లీజ్. డాక్టర్, ఆవిడకి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి త్వరగా నయ్యేటట్టు చూడండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్, ప్లీజ్. షూర్, డెఫినెట్లీ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్. యూ డోంట్ వరీ. కమ్ ఆన్. అయ్యో 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 అయ్యో, నేనెత్తిన పురుగులు పడా, నేనట్లో పురుగులు పడా. ఏమే ఏమే, నీకేం తక్కువ చేశానే? తిండి పెట్టలేదా, బట్టలు ఇవ్వలేదా? నా పరువు తీయటానికి బావిలో పడ్డావు కదే. నీ జన్మ పాడుగాను, నీ బతుకు బండలుగాను. శాంతి, నా నోటితో నేను మాట్లాడితే నువ్వేమితే ఉషానడానికి? నీ కూతురు బావిలో పెడితే ఇలాగే ఉషాని ఊరుకుంటావా? నీ ఉషు తగలడా? శాంతి, ఏమిటా మాటలు? ఊరుకోవే. నువ్వు కావాలంటే నోరు మూసుకోవయ్యా. చస్తే నేను నోరు మూసుకోను. ఇది కాస్త తుస్సుమంటే నా తమ్ముడికి నేను ఏంటి సమాధానం చెప్పేది? ఓలమ్మో, నా తమ్ముడికి నేను ఏమిటి సమాధానం చెప్పేది?
స్వామి శ్రీరామచంద్ర, రిక్వెస్ట్ నెంబర్ 1, సరస్వతి త్వరగా కోలుకోవాలి. రిక్వెస్ట్ నెంబర్ 2, సరస్వతికి నా మీద కోపం పోయి నన్ను మన్నించాలి. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. రిక్వెస్ట్ నెంబర్ 3, రాము స్నేహాన్ని మళ్ళీ నాకు అందించాలి. రాము. రాజా, ఒరే రాము, నన్ను క్షమించరా. నేను ఇప్పుడు పాత రాజాని కావని నాకు తెలుసురా. నువ్వు మారాలని ఎన్నోసార్లు దేవుణ్ణి నేను ప్రార్థించాను. ఆఖరికి దేవుడు నా మొర విన్నాడనమాట. రాజా. రాము. బాబు, ప్రసాదం తీసుకోండి. నమస్కారం అండి. నమస్కారం. సరస్వతికి ఎలా ఉందండి? ఇంకేం భయం లేదు బాబు, ప్రమాదం నుంచి గట్టెక్కినట్టే. ఏమిటి వాళ్ళు ఉదయం వచ్చావు? అబ్బే ఏం లేదండి, నేను నా ఫ్రెండ్ గుడికి వెళ్ళి సరస్వతికి నయం అవ్వాలని పూజ చేసి వచ్చాం. ప్రసాదం ఇచ్చేద్దామని. ప్రసాదం తీసుకో సరస్వతి, ప్లీజ్. లక్కీ ఫెలోరా. థ్యాంక్ యూ. వెళ్ళొస్తానండి. మంచిది బాబు. సరస్వతికి తెల్ల గులాబీ తీసుకెళ్తే బాగుంటుంది. జై వీరాంజనేయ. నమస్తే సార్. నమస్తే. సరస్వతికి దేవుడి ప్రసాదం పువ్వులు తీసుకొచ్చాను. అరే, ఇప్పుడే నిద్ర పట్టి పడుకుందే. లేచాక నేను చెప్పిస్తాను. ఇలా ఇవ్వు బాబు. వస్తాను సార్. ఏమిటి ఆంజనేయ, ఇన్ని పూలు కోసావు? మీ లవర్ ఫోటోకి పూజ చేయడానికా? కాదు బాబు, ఇవి మీ లవర్ ఫోటోకి మీరు పూజ చేయటానికి. ఏమిటా మాటలు? పువ్వుల కోసం దొంగతనానికి వెళ్తే ప్రమాదం బాబు. కుక్క పిక్క పెట్టుకోవచ్చు, అయినా పువ్వులు మన ఇంట్లో ఉన్నాయిగా బాబు. ఎవరు దొంగతనానికి వెళ్ళారు? దబాయింపుకి ఇచ్చిన బాబు. మీరు దొంగతనానికి వెళ్ళటం, పువ్వు కొయ్యటం, కుక్క తరవటం జరిగింది. నేను దాన్ని తరివి బెదరగొట్టి ఆ కుక్కని వెనక పంపడం జరిగింది. ఇదిగో, నువ్వు కలగానే ఉండాలి, పిచ్చెక్కనే ఉండాలి. చిన్నబాబు, ఎప్పుడు లేనిది అర్జెంటుగా 6 గంటలకు లేచిపోవటం, ఆదరా బాదరా స్నానం చేయటం, అక్కడి నుంచి హడావుడిగా గుడికి వెళ్ళి ప్రసాదం తీసుకుంటాం, అక్కడి నుంచి అతివేగంగా హాస్పిటల్కి వెళ్ళటం, ఈ కార్యక్రమాలను చేస్తున్నారు కదా. ఇప్పుడు చెప్పండి, పిచ్చి పట్టింది మీకా నాకా? నా దగ్గర దాపరకు ఎందుకు బాబు? హాస్పిటల్లో ఉంది, ఎవరో చెప్పు బాబు. నా ఫ్రెండ్ అయ్యా, ఫ్రెండ్. అదంతా తెలుస్తూనే ఉంది. నేను అడిగేది ఏ ఫ్రెండ్ అని. బాయ్ ఫ్రెండా, గర్ల్ ఫ్రెండా? అదంతా నీకెందుకు? డాక్టర్, ఈ వార్డులో ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయిని ఇవాళ ఉదయం డిశ్చార్జ్ చేసామే. వాళ్ళ నాన్నగారు వచ్చి తీసుకెళ్ళారు. థ్యాంక్ యూ డాక్టర్. సారీ. నన్ను క్షమించు సరస్వతి. ఏంటి పిల్ల, గుమ్మలో నా కోసం వెయిటింగా? నేనే నీతో మీటింగ్కి వచ్చానే. అక్క, సిస్టర్, ఏరా నాకు ఇలా తేల్చి చెప్పేయాల.
ఎంతకాలం అని పెళ్లి కోసం వెయిట్ చేయాలా? అసలు బెదరంలా ఉద్దేశం లేదా? వాట్ సిస్టరో, వాట్ ఈ లేటు? ఎదురు కట్నం ఇస్తానని చెప్పావు, మరి ఆ కట్నం డబ్బు పోజేసావా? ఓసి నీ స్టమక్ బంగారం గాను, ఎదురు కట్టడానికి ఇంత గొడవ. ఇదిగో బెదరంలా, దాన్ని కన్న ఫాదర్ గాడివి నువ్వు అంటే ఈ కట్నాలు కాకరకాయల సంగతి తర్వాత, ముందు దాని మెళ్ళలో 3 ముళ్ళు వేసేస్తా. కమానో, సరేనని స్పీక్ బావా. దానికి ఏమంత వయసు నీ పెళ్లి? దాని మాట అలా ఉంచు. ఒక పక్క నుంచి నాకు ఏజ్ బార్ అయిపోతుంది కదా, యూత్ అంతా వేస్ట్ అయిపోతుంది. త్వరగా కానీ బావా. అలాగే చూద్దాంలే. ప్రస్తుతానికి పెళ్లి మాట అట్టా ఉంచు. అది నేను కలిసి జాయింట్ గా పిక్చర్కి వెళ్ళి వస్తాం. మంచి తెలుగు పిక్చరు, దాన్ని తీసుకుపోతా. అది వస్తే తీసుకెళ్ళవయ్యా బాబు. సరస్వతి, కృష్ణ నటించిన మంచి జేమ్స్ బాండ్ లాంటి బొమ్మ. పోదాం పద. నాకు పిక్చర్కి వచ్చే మూడ్ లేదు. 3, 4 అంటావేందేం ముండమోపి? వాడు అంతగా కోరి పిలిస్తే రానంటావా? నేనెత్తిన పిడుగులు బడా, నీ వీపున వాత పెట్టా. ఒరే, పిల్లిని అడిగి గంట కడతానంటావేంద్రా? నువ్వు తీసుకెళ్ళి ఎలా రాదో నేను చూస్తాను. కరెక్ట్ అక్క, బాగా చెప్పావు. ఆ బిందె ఎలా పెట్టి తొందరగా బయలుదేరు. మార్నింగ్ షోకి టైం అయింది. వెల్కమ్ కన్వర్. రామా రా. పానకంలో కొడకలాగా ఈ సీట్ లో తయారయ్యావు. ఎత్తి ఇసిరేసానంటే తెర మీద పడతావు. కూర్చో. ఏమిటి రాసింది? చేసినందుకే అరుస్తున్నావు. కాలేస్తే కరుస్తావా ఏంటే? ఏమిటయ్యా గొడవ? తిన్న కూర్చోక. మేము కుర్చీలో కూర్చోవడం కొత్త అనుకుంటున్నావా? తిన్నగా కూర్చోమంటున్నావు. మేము మనిషి ఇచ్చి టికెట్ కొనుక్కునే వచ్చాం, ఊరక రాలేదు. మేము డబ్బిచ్చి టికెట్ కొన్నది సినిమా చూడడానికి, మీ ఇద్దరు సరసా చూడడానికి కాదు. ఏమిటే గొడవ? సినిమా చూడకున్నాను. గొడవ లేపింది కేట్ నా కొడుకు. స్టూడెంట్ నా కొడక, పెద్ద దబాయిస్తున్నావు కానీ నాకు ఏబీ షెడ్యూల్ ఇస్తున్నా. ఫూల్. ఆ పిల్ల మీద చేసి అల్లరి చేసింది కాకుండా నన్ను ఫూల్ అంటావరా? పోతాను నా కొడక. హలో, పోలీస్ స్టేషన్. ఈ పులి వీరభద్రయ్య పబ్లిక్ గా గొడవలు చేసే వాళ్ళని స్పేర్ చేయడు. లాఠీ లేపాడంటే చాలు కోటింగ్ ఇచ్చేశాడనమాట. చెప్పండి మీ గొడవ ఏంటో. అది కాదండి సారు, నేను పెళ్లి చేసుకోబోయే పిల్లతో పిక్చర్కి వెళ్ళాను. మేము పక్క పక్కన కూర్చోవటం ఆడికి గెట్టినట్టు ఉంది. లార్జ్ స్కేల్లో గలాటా చేశాడు. నువ్వు ఊరుకున్నావేంటి? ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా మీద చెయ్యేసి అల్లరి మొదలు పెట్టలేదు. చూడండి సార్, వాడి వైఫ్ మీద అండేసినట్టు ఎట్టా ఫైటింగ్ చేస్తున్నాడు. మీరిద్దరూ కాసేపు నోళ్ళు మునిగిపోతే లాఠీ లేపుతా, కోటింగ్ గ్యారంటీ. చూడమ్మా, మీ మామగారు చెప్పేంత నిజమేనా? రే, వాళ్ళదో సెపరేట్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ గొడవలో నువ్వెందుకు తదొస్తాం? ఫ్యామిలీ అయినంత మాత్రాన నలుగురిలో అసహ్యంగా ప్రవర్తిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అమ్మ నా కొడక, ఈ పులి వీరభద్రయ్యకే క్వశ్చన్లు కొడుతున్నాం అనమాట. ఇంకా లాభం లేదు, నీ మీద కేసు రాసేయాల్సిందే. చెప్పు, నీ పేరేంటి? రాజా. నీ బాప్ పేరేంటి? పెద్దవాళ్ళ పేర్లు చెప్పుకుని బ్రతికేవాడు మగాడు కాదు. ఆ పేరు చెప్పుకోకుండా ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే రోజున నువ్వు మనిషివి, మగవాడివి అనిపించుకుంటావు. నోరు పెగలనేరా? ఆ పేరు మీకు అనవసరం, నేను చెప్పను. ఓరి డాకు నా కొడక, ఎంత పొగర్రా నీకు! బాప్ పేరు చెప్పందే వదిలేదు. మీరేం చేసినా నేను చెప్పను. రేయ్, ఈ పులి వీరభద్రయ్య నీలాంటి నక్కనా కొడుకుని చాలా మందిని చూశాడరా. కానిస్టేబుల్, నా స్టిక్ కొంచెం బలహీనంగా ఉంది. నీ లాఠీతో వీడికి పిచ్చిగా కోటింగ్ ఇచ్చేయి. బాప్ పేరు ఎందుకు చెప్పడం చూస్తాను. కమాన్ పాప, కళ్ళు మూసుకోమ్మా. స్టార్ట్. డబల్ కోటింగ్, డబల్ కోటింగ్. మీ నాన్నగారి పేరు చెప్పుకొని, ఆయన పదవి చెప్పుకొని, ఆయన పలుకుబడిని ఉపయోగించుకొని పొగరగా బ్రతకడం తప్ప నీకో వ్యక్తిత్వం ఎక్కడ వచ్చింది? పెద్దవాళ్ళ పేర్లు చెప్పుకుని బ్రతికేవాడు మగాడు కాదు. సార్,
కొట్టి కొట్టి నా చెయ్యి నొప్పుడుతుంది కానీ వీడు నోరు మెదపడం లేదు సార్. సరే లాకప్లో తోసేసి 4 రోజులు తిండి పెట్టకండి. పూటకోసారి కోటింగ్ మాత్రం ఇవ్వండి. నా కొడుక్కి పొగరొదిలిపోయి మొత్తం వంశవృక్షం అంతా చెప్పేస్తాడు. తోసేయ్. మీరు వెళ్ళండి. చూడు, పబ్లిక్ ప్లేస్ లో పెళ్ళంతో అయినా సరే ఓవర్గా సరసాలు ఆడుకోవడం. లాఠీ ముక్కులో దూర్చేస్తాను. వెళ్ళా. అట్టాగే సార్. చిట్టి రాబే పోదాం. ఏంటి వీడిని బొక్కలో పెట్టిస్తారా? అయ్య బాబోయ్, ఇన్స్పెక్టర్ గారు మీరు నిజంగానే పులేండి. మీలాంటి వారు 100కి 1 చాలు ఈ దేశానికి ఎంతో మేలు జరుగుతుంది. ఏంటి మరి రెచ్చిపోయి పొగిడేస్తున్నావు? లేకపోతే ఇతను లాకప్పులు పెట్టే ధైర్యం ఎవరికి ఉంటుంది? మీకు తప్ప. ఇతను ఎవరు అనుకుంటున్నారు? ఎమ్మెల్యే జగన్నాథం గారి అబ్బాయి. మంట్లో 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 నాకొద్దు. మంట్లో మంట్లో అతను ఎమ్మెల్యే గారు అబ్బాయి అని ముందే చెప్పలేదేమయ్యా మగడా. వదిలిపెట్టేసాయి, లేకపోతే సహారా ఎడారి ట్రాన్స్ఫర్. వదిలిపెట్టేసాయి, వదిలిపెట్టేసాయి. ఏమిటండి ఇలా ప్రదక్షిణ చేస్తున్నారు? మొక్కుకున్నాను. మొక్కుకున్నారా? ఏమని? సరస్వతి అనే మంచి మనిషి నన్ను మనస్ఫూర్తిగా మన్నించాలని. మీరొట్టి పిచ్చివారండి. నేను పిచ్చివాడిని అయింది నీ కారణంగానేగా. సరస్వతి, సరస్వతి. ఈ గుడికొచ్చి జపించవలసింది నా పేరు కాదండి, ఆ శ్రీరామచంద్రన్ పేరు. పదండి. శ్రీరామ, సీతారామ, రామ, సీతారామ, రాజా, సరస్వతి, రాజా, సరస్వతి. Please. I love you, Saraswati. I love you. I do love you, my boy. ఏమిటి ఇలా ఎక్కడికి వెళ్తున్నారు? మా దేవతను వెతుక్కుంటూ వస్తున్నాను. ఎవరా దేవత? నేను గుడిలో నమస్కరించిన దేవత. మొత్తానికి నా మీద కోపం పూర్తిగా పోయినట్టుగా. మీ మీద కోపం లేదు, కానీ మీ గురించి బాధగా ఉంది. నా గురించి బాధపడుతున్నావా? నేనేం చేశాను? మీరు సిగరెట్లు ఎక్కువగా కాలుస్తున్నారు. ఇదా అలవాటైపోయింది. ఏ ఆ అలవాటు వదులుకోవచ్చుగా? వదులుకోవచ్చు. ప్లీజ్, నా కోసం. నీకోసం ప్రాణమైన వదులుకుంటాను, కానీ అలవాటైపోయిందే. సరే, ఇవాళ నుంచి నీకోసం మానేస్తాను. థ్యాంక్ యూ. రమేష్, దేవత కోసం
భక్తులు తెచ్చిన కానుక అందుకోవాలి. ఏమిటండి ఇది? చెప్పులు. నేను దండం పెట్టి నీ అందమైన పాదాలకు అందిపోవడం నేను చూడలేదు. ప్లీజ్ తీసుకో. వద్దండి, ఈ కొత్త చెప్పులు చూస్తే మా పిన్ని ఎక్కడ అంటూ కోపడుతుంది. సారీ, నేను వేసుకోను. సరే, నువ్వు ఉత్తకాలతో నడుస్తానంటే నేను వాడిని ఉత్తకాలతో నడుస్తాను. కారణం ఇద్దరం జీవితాంతం కలిసి నడవాల్సిన వాళ్ళం గనక. ప్లీజ్ రాజా, అలవాట్లేని మీరు ఉత్తకాలతో నడిస్తే నేను చూడలేను. మరి ఇవి తీసుకుంటావా? నా కోసం మీకున్న సిగరెట్ అలవాటు మానేశారు. మీకోసం నాకు లేని చెప్పులు అలవాటు చేసుకుంటాను. థ్యాంక్ యూ. రాజా. సరస్వతి. ఏంటి సరస్వతి? రాజా. సరస్వతి, ఒక్కసారి బయటికి రావా? అమ్మో, మా పిన్ని పక్క గదిలోనే పడుకోనుంది. Come here. Come here. సరస్వతి, ఎదో ఉండా పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయి చూడవే. ఈ వేళప్పుడు ఎందుకు వచ్చారు ఇక్కడికి? నిద్ర పట్టలేదు, నేను చూద్దాం అనిపించింది. నాకు నిద్ర పట్టడం లేదు. ఎందుకని? కళ్ళల్లో మీరుండడంతో కళ్ళు మూతర పడ్డం లేదు. కల్లో నేను చూద్దాం అనుకుంటే నిద్ర పట్టండి కళ ఎలా వస్తుంది? నీ గురించి ముందే మా కోటిగాడు చెప్పాడురా. నిన్ను దియ్యం మింగేయ్యా, నిన్ను భూతం మింగేయ్యా. ఆయనేమనుకో రాజా, ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళండి. సరస్వతి, సరస్వతి! ఓహో, నవ్వైనా నొప్పైనా మీతో పాటే నేను పంచుకుంటాను రాజా. ప్లీజ్ ప్రస్తుతానికి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ప్లీజ్. అమ్మ దరిద్రపీనుగా అంతదాని వయ్యావా? నీకు వాత మీద వాత పెట్టా, పీక మీద కోత పెట్టా. మళ్ళీ వాడితో కులకాలని ప్రయత్నించావో సంచిలో మూట కట్టి సైడ్ కలులో కుక్కేస్తాను, జాగ్రత్త. బాబు, ఏమిటా పరిచయం? కావాలని గాని వద్దని గాని ఒక్క మాట చెప్పరే. చాలా నీళ్ళు చాలు. బాబు, అన్నం ముందు కూర్చున్నప్పుడు అక్కర్లేని ఆలోచనలు బుర్రలోకి రానికూడదు. మీ ముక్కు మీద కోపం ముంచుకురాదంటే ఒక్క మాట చెప్తాను. ఏమిటో చెప్పు ఆంజనేయులు. మీరు ఈ మధ్య మరీ అదో రకంగా ఉంటున్నారు. తిండి సరిగా తింటం లేదు. ఆటా పాట హుషారు లేకుండా ఒక్కరే దిగులుగా కూర్చుంటున్నారు. సీతను పోగొట్టుకున్న శ్రీరామచంద్రమూర్తిలా కనిపిస్తున్నారు. ఒకవేళ ఆ అమ్మాయి గారితో ఏమైనా గొడవ పడ్డారా? అబ్బే, గొడవేం లేదు ఆంజనేయులు. తను చూసి 3 రోజులు అయిపోయింది. ఎలా ఉందో ఏమిటో. అందుకా మీ దిగులు? ఆనాడు శ్రీరామచంద్రుడి కోసం లంకకు వెళ్లి సీతమ్మ వారిని చూసొచ్చిన ఆంజనేయుడిలాగా ఈ ఆంజనేయుడు బయలుదేరుతున్నాడు. జై శ్రీరామచంద్ర ప్రభు. జాగ్రత్త ఆంజనేయులు, అక్కడ వాళ్ళ పిన్ని ఉంది, పరమ గయ్యాళి. వెళ్లేది ఆంజనేయుడు బాబు. అక్కడ లంకినే ఉన్నా మన ముందు తలదించాల్సిందే. జై వీరాంజనేయ, జై వీరాంజనేయ.
జై రామభక్త హనుమాన్. ఎవరున్నారు ఇంట్లో? వాలకం చూస్తుంటే చవిట ఉండ్రాళ్ళ ఉన్నారు. ఆది గణపతివా బాబు నువ్వు? వాతాపి గణపతిం భజే వాతాపి గణపతిం భజే తదిగణతోం 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 వాతాపి గణపతి. ఆపోయ్యా, గాడిదలాగా వంట పెడతావేంటి? నీ గొంతు పూడిపోవా, నీ పళ్ళు రాలిపోవా? మా రాజాబాబుకు కావలసిన సీతమ్మను చూడ్డానికి నేనుస్తే ఈ లంకిని ఎదురైందేమిటి? ఆంజనేయ, ఆనాడు నీకే తప్పలేదు ఆ లంకిని అడ్డు. ఈ ఇంట్లో సరస్వతి ఉందా? దర్శించుకుందామని వచ్చాను తల్లి. ఎరా, నన్ను తల్లి అంటావా? నీ కళ్ళకి నిమసల్లా కనపడుతున్నానా? నిన్ను తగలెట్టా, నీకు నిప్పెట్టా? అయ్యో, ఎందుకమ్మా అంత కోపం? శాంతి శాంతి. అమ్మయ్యా, శాంతించి లోపలికి వెళ్ళినట్టుంది. అమ్మాయిని పిలవటానికి అనుకుంటాను. అయితే మనం వచ్చిన పని పూర్తయినట్టే. జై వీరాంజనేయ. ఏరా, డాన్స్ చేస్తున్నావా? నన్ను పేరు పెట్టి పిలుస్తావా? మళ్ళీ పిలు చెప్తాను. పని చెప్తాను. దూరింది కాకుండా బలిసావు కదా, పేరు పెట్టి పిలుస్తావా? ఎక్కడికి నేను రాలేను అనుకున్నావా? బయటికి వచ్చేదాకా ఇలాగే నిలబడతాను. చెప్తాను. అయ్యా, ఆ మాట అన్నందుకే నా భర్త పడుతుంది. మళ్ళీ మీరు కూడా శాంతి అన్నారంటే ఆ చీపురు మీ ఒంటి మీద. చూసారా, మళ్ళీ మీ ముందే నా పేరు పెట్టి పిలుస్తున్నాడు. నేను పడిపోను, నీ తోడు తెగిపోను. సర్వమంగళనామ శ్రీరామ జగజ్జనని. మీ పేరు శాంతే. మరి ఆ మాట ముందే చెప్పొచ్చు కదమ్మా. నేననే శాంతి వేరమ్మా. ఇంగ్లీష్ లో పీస్ అని అర్థం. మీరు దాన్ని అపార్థం చేసుకుని నా పీసు లేపేశారు. మళ్ళీ ఇంగ్లీష్ లో నా పేరు పెట్టి పిలుస్తున్నావా? ఈసారి కొత్త చీపురు తీసుకొచ్చానంటే చీల్చేస్తాను, జాగ్రత్త. ఉండవే శాంతి, పొరపాటు అన్నానంటున్నాడు కదా. ఇతనితో నేను మాట్లాడి పంపిస్తాను. నువ్వు పిల్లలు తయారవ్వండి. బదర వెళ్ళాలనుకున్నా. తయారవుతాలే. అమ్మాయి సరస్వతి, నీకు ఒంట్లో బాగాలేదన్నా వెళ్ళి పడుకో అమ్మా. మీ అమ్మాయికి ఏమైంది? 2 రోజులుగా కాస్త జ్వరం వస్తుందండి. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు పర్వాలేదు, కాకపోతే కాస్త నీరసంగా ఉందంటే. నా దగ్గర రామనామ లేఖ్యం ఉంది, దాన్ని పంపిస్తాను. నీరసం కాస్త వెంటనే తగ్గిపోతుంది. మహానుభావ, ఇంతకీ ఆ లంకిణి ఎవరు? మా ఆవిడేనండి శాంతి. మీ ఆవిడ? మరి మీ పేరు? ఉగ్ర నరసింహం బాబు. ఓహో, మీలో ఉగ్రం లేదు, సింహం లేదు, నార మాత్రం ఉంది. మీ పేరు ఉగ్ర నరసింహం. ఆవిడలో కోపం తప్ప శాంతం లేదు. ఆవిడ పేరు శాంతి. బాబు, మీ దంపతులు ఇద్దరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఇంతకీ తమరు ఎవరిని చూడటానికి వచ్చారు? ఆ భద్రాద్రి రాముని సాక్షిగా మీ భార్యాభర్తలను చూడడానికి మాత్రం రాలేదు. సీతమ్మ వారిని చూడడానికి వచ్చాను. సీతమ్మ? సీతమ్మ వారంటే బయలుదేరలేదా? వెళ్తున్నానమ్మా నరసింహమ్మ. అయ్యా, నా పేరు నరసింహ. ఈ రోజు నుంచి మీ ఇద్దరు పేర్లు మార్చుకోండి. మీ పేరు శాంతయ్య, ఈవిడి పేరు నరసింహమ్మ. అలాగే, నువ్వేగా మాకు పేర్లు పెట్టా మార్చుకోవడానికి. ముందు నువ్వు తగ్గించుకో, తున్నపోతలా ఉన్నావు. అలాగేనమ్మా నరసింహమ్మ. జై వీరాంజనేయ. కోదిలా ఉన్నాడు, బాగా బలిసిపోయి. మాటలు పెద్దలు బట్టి అసలు ఊరుకోండి. ఆగు నాయన, ఆగు. ఇప్పుడే ఆ లంకిణి చేతిలో దేహశుద్ధి చేయించుకొస్తున్నాను. ఏమయ్యో, ఈ సామాన్లు పేపర్లు అమ్మి పిల్లలిద్దరికి బట్టలు కొందాం. అలాగే. ఎందుకంత నీరసం? నేను నేను చూసి 2-3 రోజులైంది. ఆంజనేయులకి ఒంట్లో బాగాలేని చెప్పాడు. ఎలా ఉంది? నీ చేయి తగలగానే నా జ్వరం, నీరసం అన్నీ పోయాయి. సరస్వతి, యువర్ రియలీ మైండ్. నువ్వు నా కోసం పుట్టావు. నువ్వు నాదానివే. ఏమండి, మళ్ళీ మా పిన్నొచ్చి మిమ్మల్ని ఏదైనా అంటే నేను సహించలేను, భరించలేను. మీ పిన్ని వల్ల నీకేమైనా బాధ కలిగితే నేను భరించలేను, సహించలేను. మీ పిన్నియే కాదు, ఎవరు నిన్ను బాధ పెట్టినా వాళ్ళంతా తేల్చేస్తాను. అదిగో, ఆవేశమే వద్దన్నాను. మీ కోపంతోనూ ఆవేశంతోనూ ఏం ప్రమాదం తెచ్చుకుంటారోనని నాకు భయంగా ఉంది. ప్లీజ్ నాకు మాట ఇవ్వండి. ఒక్క మాట ఏమిటి, ఎన్ని మాటలైనా ఇస్తాను. నీకోసం నా కోపాన్ని, ఆవేశాన్ని శాశ్వతంగా వదులుకుంటాను. అది కాదు నేను చెప్పేది. మీరెవరితోనూ తొందరపడి దెబ్బలాట్లకి, కొట్లాట్లకి వెళ్ళకూడదు. ఓకే, నెక్స్ట్.
మీరెవరి మీదైనా చేయి చేసుకుంటే నా మీద ఒట్టే. నీ మీద ఒట్టే, ఎవరి మీద చేయి చేసుకోను. నెక్స్ట్. ప్రస్తుతానికి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. సరస్వతి, సరే ఈ మాట నేను చదవట్లేను. వస్తా. బాయ్. See you. అమ్మ నా కొడక, నా పిట్టనే వల్ల వేసుకోవాలని చూస్తావురా? కొట్టదు మావయ్య, 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 కొట్టదు మావయ్య. దాన్ని తీసుకెళ్ళి లోపల పడేయండిరా. మీరెవరి మీదైనా చేయి చేసుకుంటే నా మీద ఒట్టే. మావయ్య, కొట్టదు మావయ్య. రాజా, మీరెవరి మీదైనా చేయి చేసుకుంటే నా మీద ఒట్టే. మావయ్య, ఎందుకయ్యా కుర్రాన్నలా గొడుగులు మాత్రమే పడతాం? చూడండి సార్, ఇంట్లో ఎవరో లేకుండా చూసి కేట్ నా కొడుకు ఇంట్లో దూరి సింగిల్ గా ఉండే గాళ్ళని రేప్ చేయాలని చూస్తున్నాడు. రేయ్, అదే అబద్ధం అయితే నేను చెప్పినట్టు చేయరా? రేయ్, ఆ సరస్వతిని తీసుకురండి రా. రేయ్, నలుగురు ముందు దాన్ని చెల్లెలని ఒప్పుకుని దండం పెట్టేరా, వదిలేస్తాను. చెల్లెలని చెప్పేరా నా కొడక. ఆమె నాకెందుకు అవుతుందా చెల్లెలు? నీకవుతుందా చెల్లెలు? పోతాను నా కొడక. రేయ్, చావు నా కొడక. రేయ్, నేను దాని అంకుల్ను రా, కాబోయే హస్బెండ్ రా. మర్యాదగా నువ్వు దాన్ని సిస్టర్ అంటావా, లెక్కలో హ్యాండ్లు తీసేయమంటావా? పోరా దెయ్యం నా కొడక. మావయ్య, ఆయన్ని కొట్టదు. ప్లీజ్, నీకు దండం పెడతాను మావయ్య. నీ మనసు సగంపై దొంగ. ఏయ్, సరస్వతిని ఏమన్నా చేసావో జాగ్రత్త. నువ్వేం చేస్తావురా సూమరి? రాజా, 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 ఏమిటి రాజా ఇది? నీకు రోషం లేదా, పౌరుషం లేదా? వాళ్ళంతలా కొడుతుంటే నోరు ముసుకొని దెబ్బలు తింటావా? నీకు మాట ఇచ్చాను కదా సరస్వతి, ఎవరి మీద చేసుకోనని. నీకుగా గొడవ పడొద్దనే కానీ ఎవరైనా కొడుతుంటే ఊరుకోమన్నానా? ఆత్మరక్షణ కోసం కొట్టడం తప్పు కాదు, నేరం కాదు. సరస్వతి, ఇక చూడు, మీ మావగాడికి నా తడాక ఏమిటో తెలియజేస్తాను. మరొక్కసారి సరస్వతి జోలికి కానీ నా జోలికి కానీ వచ్చావో నిన్ను రెండుగా చీరేసి రోడ్డు మీద ఆరేస్తారు. టేక్ ఇట్ ఈజీ సరస్వతి. నా పరువు తీసావు కదరా, చెట్టంత పెరిగావెందుకు? వాడు చాకిరీలో బాధినట్టు బాధ కనీసం తిరుగులు కొట్టమేంద్రా కొద్ది నా కొడక. అక్క, ఇవాళ సారా చుక్క తక్కువ పడిందే, లేకపోతే ఆయన అక్కడే ముక్కలు ముక్కలు చేసి కైమా చేసి ఉండేవాడు. ఏచోలే, కొడతాడంట కొడతాడు. నీ డోలో బ్రహ్మనే వాయించాడు.
ఈవేళ వీధిలో తన్నారు, రేపు ఇంటికి వచ్చి తంతారు. నా ప్రజలు అని అలగా ప్రజలందరినీ నెత్తినెక్కించుకున్నందుకు వాళ్ళు ఆఖరికి నా కొడుకునే కొడతారా? ప్రజల చేత ఓట్లు వేయించుకుని గెలిచిన ఎమ్మెల్యే జగన్నాథం కొడుకు వీపు మీద అన్నౌట్లు పేలుస్తారా వాళ్ళు? చూస్తాను. ఆంజనేయులు, పోలీసులకు ఫోన్ చేసి నేను మాట్లాడతాను. చిత్తంబాబు. ఆంజనేయులు, నేను వాళ్ళని కొట్టాను, వాళ్ళు నన్ను కొట్టారు. ఇద్దరం సమానంగా తనుకున్నాం. ఇప్పుడు ఈ గొడవల్లోకి పోలీసుల్ని కోర్టుని దింపడానికి వెళ్ళలేదు. అలా జరిగితే అల్లరయ్యేది, అవమాన పాలయ్యేది సరస్వతి. ఆమెకు అలాంటి అవమానం జరగడం నేను ఒప్పుకోను. ఆమెకు అలాంటి అవమానం జరగడం నేను ఒప్పుకోను అని వీడు అంటున్నాడు అంటే దాని మాయలో వీడు ఎంత బాగా పడిపోయాడో నాకు అర్థమైంది. చెప్తా. ఇంతకీ నువ్వెవరివి? బడిపంతులు బాబు గారు. నువ్వెవరివి? నన్నే ఫర్గెట్ అయితే ఎలాగండి బాబు? కొత్తపేట కోటిగాడిని. మన ఊళ్ళోనే 3000 ఓట్లు ఉన్నాయి మన హ్యాండ్లో. ఇది ఓట్ల విషయము కాదు, ఎలక్షన్ మీటింగు కాదు. నేను అడిగేది నీ అర్హత ఏమిటి అని. నాకు ఇటుకలు బట్టీలు ఉన్నాయండి. పంతులు, నా కొడుకెవరో, వాడి అంతస్తు ఆస్తి ఏమిటో ఒకసారి చెప్పు. తమరు లాంటి పెద్దింటి పిల్లల తాలూకు అర్హత గురించి చెప్పే అర్హత నాకు లేదు బాబు గారు. బడి పంతులవైనా బాగా చెప్పావు. ఒక బడి పంతులు కూతురు కోసం, అందులోనూ ఇట్టికి బట్టీలో కాల్చుకునేవాడి మేనగోడల కోసం ఈ ఎమ్మెల్యే జగన్నాథం కొడుకు ఈ ఇంటి ముందు నడి రోడ్లో గొడవ పడ్డాడు అంటే నా అంతస్తు ఏం కావాలి, నా స్టేటస్ ఏం కావాలి? చూడు పంతులు, ఈ డబ్బు తీసుకో. వద్దు బాబు గారు, మేము డబ్బు లేని వాళ్ళమే కానీ డబ్బుకు అమ్ముడుపోయే వాళ్ళం కాదు. ఆ డబ్బు మీ దగ్గరే ఇలాగే శాంతి. నీ సంపాదన సంతకెళ్ళా, నీ జీతం గంగలో కలవా, ఈ జన్మంతా బడి పట్టుకొని వేలన్నా ఇంత డబ్బు కళ్ళతో చూడలేవు. ఊరుకో. ఎమ్మెల్యే గారు, మీరు వెళ్ళండి. ఆ అమ్మాయి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు ఆడదానివైనా బ్రతకని ఇచ్చినదాని. ఎమ్మెల్యే గారు, మా అక్క తమ్ముళ్ళు నంబర్ 1 మొండి పీనుగులం. ఈ పోటే ఆ గుంటను మా ఊరు పట్టుకుపోయి మ్యారేజ్ చేసుకుంటాను. మీరే వరి అవ్వకండి. నేను చెప్పదలుచుకున్నది ఒక్కటి. ఆ అమ్మాయి సాయంకాలం 5 గంటల్లోగా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, లేదా నేనే బలవంతంగా పంపించేవలసి ఉంటుంది. గుర్తుంచుకోండి. ఏమమ్మా తల్లి, అశోకవనంలో సీతలకు ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నావు? లే, గదిలో పెట్టి తాళం వేస్తాను, అక్కడ హాయిగా కూర్చొని ఏడుతూ గాని. మళ్ళీ తలుపు సీసేదాకా అక్కడ కూర్చొని ఏడు. బాబు, నా మాట విని మీరు ముందు లోపల పడండి. నేను ఇప్పుడు వెళ్ళిపోతే నా రాజాకి నా గురించి తెలిసేదెలా? నేను ఎక్కడికి వెళ్ళానన్నది ఎవరు చెప్తారు? నేనేం చెయ్యాలి దేవుడా? నేనేం చావడే. నేను వచ్చేసా. దిగిరా. నా వుడ్ పెయిన్ తొందరగా తీసుకొచ్చి లారీలో తోలై. ఎక్కడున్నావు? ఇక్కడున్నావా? గోతికాడు నక్కలాగా ఇక్కడేం చేస్తున్నావు? పట్టుకో. ఇంకా ఇలాగే నిలబడ్డావేంటే? నీ బతుకు గంగలో కలవా, నీ ఏడుపు ఏట్లో కలవా? తొందరగా బయలుదేరు. ఇలా అయ్యి ఇదిగో వెళ్ళా. ఒరే తమ్ముడు, అమ్మా అమ్మా అమ్మా, ఊరుకోమ్మా. నేను బడి పంతుల్ని, చిన్న పిల్లలకి పాఠాలు చెప్పగలనే గాని పెద్దవాళ్ళకి నేనేం చెప్పలేనమ్మా. ఆ దేవుడే నిన్ను చల్లగా చూస్తాడమ్మా. ధైర్యంగా ఉండమ్మా, ధైర్యంగా ఉండు తల్లి. త్వరగా రా. సరస్వతి, సరస్వతి. పద్మా, పద్మా, ఇలా రావే. ఇప్పుడెందుకే? అది కాదు పిన్ని, దాని పుస్తకం ఒకటి నా దగ్గర ఉండిపోయింది. అది ఇచ్చా. చదువులు చచ్చుబండలు ఇప్పుడే వచ్చి చస్తాయి. తొందరగా రా. పుస్తకమా?
పద్మ ఈ పుస్తకం తీసుకెళ్లి చదవే. అలాగే. ఏయ్, దాని చదువు సంకనాకింది కానీ తొందరగా బండి ఎక్కు. అసలే నా బండికి స్టార్టింగ్ ట్రబుల్. అమ్మా సరస్వతి, చాలేవయ్యా, నా తమ్ముడికి ఏదో గతి లేనట్టు దాని చేతిలో పెడుతున్నావు. అంతా వాడు పెడతాడులే. ఇవ్వక్క, దారిలో పెట్రోల్ పనికి వస్తుంది. రారా వెయ్యిరా. ఏమండి, సరస్వతిని ఎక్కడ తీసుకెళ్ళి? ఎట్లకి? ఏ నువ్వు అక్కడికి వెళ్తావా? ఇంకా నువ్వు ఎందుకే ఎక్కడ? పద లోపలికి. పదమంటుంటే ఎక్కడికంట? అంజనేయులు, కాపల పెద్ద మనిషి కారికి వెళ్ళిపోతున్నాడు. ఇక నేను బయలుదేరుతాను. బాబు నా మాట వినండి. అక్కడికి వెళ్ళి మీరు ఏం గొడవ పెట్టుకుంటారోనని నాకు భయంగా ఉంది. లేదా అంజనేయులు, నేను వెళ్ళి తీరాలి. సరస్వతిని చూడకుండా నేను ఉండలేదు. రాజా, ఏమిటి పద్మా? సరస్వతి నీకు లెటర్ ఇచ్చిరమ్మంది. ఇదిగో, Thank you. నేను వస్తాను. పేవేం రాజా, మా మామయ్య నన్ను బలవంతంగా ఈ ఊరించి తీసుకో. సరస్వతి సరస్వతిని ఇక్కడి నుంచి పంపించేశారు. నా నుంచి దూరం చేశారు. బాధపడకండి బాబు, ఆ ఉత్తరం ఇలా ఇవ్వండి. ఇదేంటి? ఆ పిల్ల నెత్తులతో రాసింది ఉత్తరం. పసిపిల్లల మధ్య కూడా ఎంత బలమైన ప్రేమ. అవును, ఈ ఉత్తరం పూర్తిగా రాలేదే. అనుకోకుండా ఏదో ఆటంకం వచ్చి ఉంటుంది, అందుకే అక్కడితో ఆపేసింది. నేను వెంటనే బయలుదేరుతాను. బాబు, ఆ పిల్లని ఏ ఊరు తీసుకెళ్లారో తెలియకుండా ఎక్కడికైనా వెళ్తారు బాబు. వాళ్ళ ఇంటికి వెళ్ళి మనిషిని నిలదీసి అవసరమైతే మెడలుంచైనా సరే నా సరస్వతి ఎక్కడుందో నేను తెలుసుకుంటాను. వస్తాను. నరసింహ గారు, శాంతమ్మ గారు. ఏమిటినైనా రంకెలేస్తున్నావు? రంకెలేయడం కాదు, మీ ఇల్లు పీకి పందిరేస్తాను. మర్యాదగా సరస్వతిని ఎక్కడ పంపించారో చెప్పండి. నీ ఆధార్తి అగ్గి చెయ్యా, నీ బెదిరింపు బుగ్గి చెయ్యా. నీకెందుకు చెప్పాలయ్యా మా అమ్మ ఎక్కడికి వెళ్ళిందో? సరస్వతి మీది కాదు, నాది. నేను కట్టుకోపోయేది. చెప్పండి, సరస్వతిని ఎక్కడ పంపించారో చెప్పండి. అదెందుకు చెబుతుంది బాబు? మీ నాన్నగారు ఇచ్చిన డబ్బుకు నోరు కట్టేసుకున్న మనిషి అదెందుకు చెబుతుంది? నేను చెప్తాను. ఏవయ్యో? చూడు బాబు, మా సరస్వతిని ఆ రౌడీ కోటిగాడు కొత్తపేట పట్టుకెళ్ళాడు. త్వరలోనే ఆ పాపిష్టి వాడు దాన్ని పెళ్లి కూడా చేసుకుంటాడు. కొత్తపేట? ఈ విషయం చెప్పినందుకు చాలా థ్యాంక్స్. నీ నెత్తి మీద బూడిది పొయ్యా, నీ కాళ్ళ కింద గోతులు తీయ్యా, నిన్ను పట్టుకెళ్లి బావిలో తొయ్యా. ఆ కుర్రాడికి నిజం చెప్పినట్టు ఎమ్మెల్యే గారికి తెలిస్తే మన్నెత్తి మీదకి వస్తుంది కదయ్యా. ఏమిటి ఏమిటి గొడుగు తీసుకొని తయారయ్యా? కొడతావా? కొట్టడం కాదే, నేను చంపినా పాపం లేదు. ఏమిటి నన్నే కొడతావా? నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. నా మనవడది రాజా జాతకం. అందుకే ఊళ్ళో రాజాలాగా ఉండడమే కాకుండా రాణి లాంటి పిల్లని తెచ్చుకున్నాడు. పేరు సరస్వతి అయినా చూపులకి లక్ష్మీదేవిలాగా ఉంది. ఎరా బస్తీలో నా మనవరాలు ఎలాగుంది? దానికేంటమ్మమ్మ? అమ్మమ్మ, ఈ అమ్మాయి ఎవరు? ఆనపకాయ తడిగావుగా పులుసు పెట్టు. నేను అడిగింది ఆనపకాయ గురించి కాదు, మీ మనవడు తీసుకొచ్చిన ఈ అమ్మాయి ఎవరు అని. ఎందుకలా గొంతు కరుస్తా? నాకేం చెవుడు అనుకున్నావా? ఆ అమ్మాయి ఎవరేమిటి? నా మనవడికి కాబోయే పెళ్ళం. ఈ ఇంటికి రాణి అమ్మా, రాణి. ఏమండి, నన్ను పెళ్లి చేసుకుంటానని తీసుకొచ్చి నా జీవితం నాశనం చేశారు. మళ్ళా ఈ అమ్మాయి జీవితం కూడా నాశనం చేయబోతున్నారా? సరేలే, ఇప్పుడు ఏమైపోయింది? ఇద్దరిని పోషించే కెపాసిటీ నాకుంది. నువ్వు వెళ్ళి చేపలు పులుసు పెట్టు. ఎలా? సరస్వతి, ఏమండి, కావాల్సిన వాళ్ళ కోసం చాలా దూరం నుంచి పరిగెట్టుకొచ్చాను. బాగా దాహంగా ఉంది, కాస్త మంచినీళ్ళు పోస్తారా? సరస్వతి, నేను వెళ్తూ ఉంటాను, త్వరగా వచ్చి.
ఇంకా ఎంతసేపు తాగుతారు మంచినీళ్ళు? చూపులతో తాగుతున్నాను ఈ అందాన్ని. ఇప్పుడు కాదు కానీ మీరు వెళ్ళి కొండ మీద ఉన్న గుడి దగ్గర ఉండండి. నేను కాసేపట్లో అక్కడికి వస్తాను. నీకోసం చూస్తుంటాను, త్వరగా వచ్చేయ్. సరస్వతి, I love you. Hey సరస్వతి, I love you. Hey సరస్వతి, I love you. ఆ అబ్బాయి కోసమైనా బయలుదేరి వెళ్తున్నావు? అబ్బే అదే లేదు, గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుందామని. నాకెందుకు అబద్ధం చెప్తున్నావు? ఆ అబ్బాయికి నువ్వు మంచినీళ్ళు పోసినప్పుడే అనుకున్నాను మీ ఇద్దరూ ప్రేమించుకున్నారు అని. అవునా? పవిత్రంగా ప్రేమించుకున్న ప్రేమికులు ఎవరికీ దేనికి బెదరకూడదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదిరించి ముందుకు నడవగలగాలి. ఇప్పుడు అతను నీ కోసం గుళ్ళో ఎదురు చూస్తుంటాడు. అవునా? అవును. మరి ఇంకాల్సిన దేనికి? మావయ్యకి అమ్మమ్మకి నేనేదో సర్ది చెప్తాగా, నువ్వు వెంటనే బయలుదేరు. చంద్రక్క, నా మనసు అర్థం చేసుకొని నువ్వు నాకు సహాయపడుతున్నందుకు నువ్వు ధైర్యంగా వెళ్ళరా, తర్వాత ఆలోచిద్దాం. సరే. సరస్వతి, సరస్వతి, మనం కలిసి కలకాలం ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. కానీ కానీ రాజా. సరస్వతి, ఏం జరిగింది? ఎందుకు ఏడుపు? ఇంతవరకు ఏం జరగలేదు రాజా, కానీ 4 రోజుల్లో మా కోటి మావయ్యతో నా పెళ్లి జరగబోతుంది. అసంభవం. మీ మావయ్య మా నాన్న ఎంత అడ్డుపడినా, ఈ లోకం అంతా ఎదురు వచ్చినా నేను నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు. దైవ సాక్షిగా మన ఇద్దరు పెళ్లి జరిగి తీరుతుంది. రాజా, ఏంటో కూస్తున్నావు? సరస్వతి, రేపు ఇదే సమయానికి నీకోసం ఎదురు చూస్తుంటాను. ఈలోగా మా నాన్న పెళ్లి ఒప్పుకుంటే సరే సరే, లేదా ఎక్కడికైనా వెళ్ళిపోదాం. అవును సరస్వతి, వస్తాను. ఏమే నా ఇసులోనే కారం కొడతావా? నా ఊళ్ళో నా నీడలో ఉంటూ నా వెనకే డ్రామాలు ఆడతావా? టుమారోస్ నుంచి నువ్వు ఈ కొంప కదలటానికి లేదు. అవసరస్టింగే అవసరస్టింగ్. సర్వం జగన్నాథం. ఆ విషయం మీరేం వర్రీ కాకండి. ఇక కొత్తపేట విషయం అంటారా? అక్కడ మనవాడే కోటిగాడని ఒకడు ఉన్నాడు. వాడి మాట కాదంటే పేటగా నిప్పెట్టేస్తాడు. అని చేత ఆ ఓట్లన్నీ కూడా మనకు సాలిడ్డే ఉంటారు. అవ్వా, సాలిడ్ కాదండి, లిక్విడ్ అండి బాబు, లిక్విడ్. కోటిగా నువ్వా? రా కూర్చో. ఏమిటలా చిక్కిపోయావు? దీని అవ్వా పరామర్శ చాలండి. ఓ పక్క నా కడుపు అగ్గినిప్పులా పైరైపోతుంటే మీరట్ట దువ్వద్దు సారు. ఏమిట్రా నీ బాధ? కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు. దసరాపుర్లా చిందులు దొక్కుతావే. ఏం చెప్పమంటారండి, నా మ్యారేజ్ 3 రోజులు ఉంది. దీని ఎవ్వ నా కాబోయే వైఫ్ కోసం మీ కుర్నా కొడుకు ఇక్కడి నుంచి అక్కడికి రన్నింగ్ చేస్తున్నాడు సారు. రే కోటి, నువ్వేమిట్రా నువ్వు చెప్పేది నిజమా? బిల్కుల్ కరెక్ట్ అండి. ఓన్లీ 1 మాట చెప్తున్నా, మీ వాడు మా విలేజ్ పక్కకు వస్తే లెగ్గలు హ్యాండ్లు తీసేస్తా. పోలేరమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నా, మర్డర్ అయిపోతాడు సారు, మర్డరు. రే కోటి, నా మాటల వల్ల మీ కోపం అంత స్ట్రాంగ్ గా రావచ్చు కానీ నా బాధ్యత చేయలేండి సార్. అది వాడు కలిసి పారిపోతే ఊళ్ళో అందరూ నన్ను ఎదవంటారు, నా మకాన్ని ఉమ్మేస్తారు. దాని తర్వాత నా వల్ల ఒక్క ఓటు కూడా మీకు గిట్టుబాటు అవదండి సార్. రే కోటి, ఏమిట్రా సంధి పేలాపన? నాకున్న ముఖ్యమైన ప్రజల్లో నువ్వు అతి ముఖ్యమైన ప్రజగాడివి. ఏం నీ కష్టం వస్తే నాకు వచ్చినట్టు కాదు. చూడు, ఈ వేళ నుంచి మా రాజాగాడిని మీ విలేజ్ వైపు రాకుండా చూసే బాధ్యత నాది. శాంతించు. డాడీ, నన్ను కొత్తపేట వెళ్లకుండా ఆపడం మీ వల్లే కాదు, ఆ దేవుడి వల్ల కూడా కాదు. మైండ్ ఇట్. కోటి, అంతా నేను సరి చేస్తాను, నువ్వు వెళ్ళు.
రాజా, నా పరువు ప్రతిష్టలకి నిప్పు పెట్టాలని కంకణం కట్టుకున్నావా? నా మర్యాదని మట్టిపాలు చేయాలని శపథం చేశావా? వాళ్ళంతస్తేమిటి, మనంతస్తేమిటి? వాళ్ళు సామాన్యమైన ప్రజలరా, మనం ప్రజా నాయకులం. పైగా 3 రోజుల్లో ఆ అమ్మాయికి పెళ్లి కాబోతున్నదట అని వాడు అనొచ్చు, మీరు వినొచ్చు, కానీ ఆ పెళ్లి మాత్రం ఈ జన్మలో జరగదు డాడీ. లిజన్ మై సన్, నువ్వు సరస్వతిని ప్రేమిస్తున్నావు కదా, ప్రేమించరా, తప్పే ఉంది. అలాంటి అమ్మాయిని ఒక్కదాన్ని కాదు, డజన్ మందిని ప్రేమించు. నా ఆశీస్సులు కూడా నీకుంటాయి. కానీ పెళ్లి కూడా మాత్రం పెట్టుకో. ప్రేమించడం నీ ఇష్టం అయితే నీ పెళ్లి నా ఇష్టం. నేను చెప్పిన పిల్లతోనే నీ పెళ్లి జరగాలి. డాడీ, రాజకీయాల్లో జీవించి జీవితం కూడా రాజకీయం అనుకుంటున్నారా? మాట తప్పడానికి, ప్లేటు మార్చడానికి నా ప్రేమ రాజకీయం కాదు. నేను మీలా రాజకీయ నాయకుడిని కాను. వేదిక మీద నుంచుని ప్రజానీకానికి విజ్ఞాన గుళికలను వదిలే నాకే నువ్వు నీతులు చెప్తావట్రా? ప్రేమించడానికి ఏ అర్హతలు అవసరం లేకపోవచ్చు, కానీ పెళ్లికి మాత్రం ఆస్తి అంతస్తునేవి చాలా అవసరం, తెలుసా? ఆస్తి అంతస్తు సరస్వతి గుణమే కోట్ల విలువైన ఆస్తి. సరస్వతి మనసే ఎంతో గొప్పదైన అంతస్తు. ఇలా మాట్లాడడం చాలా తేలిక కావచ్చు, కానీ ప్రేమ తిండి పెట్టదురా, డబ్బులు కావాలో. అవి నా దగ్గర ఉన్నాయిగా. నాకు తెలుసు నీ దగ్గర డబ్బుందనే కదా ఇలా చెలరేకపోతున్నావు. కానీ చూడు, నువ్వు దాన్ని మర్చిపోకపోతే నా ఆస్తిలో ఒక్క పైస కూడా రాదు. ఇప్పుడేమంటావు? డాడీ, ప్రేమ వ్యాపారం కాదు. మీ డబ్బు అంటే నాకు ప్రేమ లేదు. మీ డబ్బుతో ఓట్లు కొనొచ్చు, కానీ మా ప్రేమను మాత్రం మీరు కొనలేరు. అమ్మగథవా, సినిమాలో హీరో కంటే స్టేజ్ ఉపన్యసించే రాజకీయవేత్త కంటే పెద్ద పెద్ద మాటలు వదిలేస్తున్నావు. ఇక నీకు నచ్చ చెప్పాలనుకోవడం వేస్ట్. డిపాజిట్ పోతుందని తెలిసి కూడా ఖర్చు పెట్టి క్యాన్వాస్ చేయడం లాంటి. నేను ఎలా కాదు, ఒక 3 రోజుల పాటు కాళ్ళు చేతులు కట్టి పడేసి నీ రోగం నేను కుదురుస్తాను. ఇదేం అన్యాయం అండి బాబు. పశువాణి లోపల పెట్టి తాళం వేయటం, ఆ తాళం చేయలేదు. ఇవ్వను. వాడి పొగరు, దాని మీద ఉన్న పిచ్చి 2 దిగిపోయే వరకు వాడు అలా పడి ఉండాల్సింది. డార్లింగ్, ఈజ్ మై ఓన్లీ సన్ రాజా. రాజా, షీజ్ యువర్ మమ్మీ. ఇది మా అమ్మ కాదు, ఆ ఫోటోలో ఉన్నదే మా అమ్మ. పెద్ద పెద్ద కబుర్లు మార్చప్పకు. ఈవేళ నుంచి నీకు ఈవిడే అమ్మ. ఏది ఓసారి అమ్మ అని. ఇది మా అమ్మ కాదు, నీ పిలవను. తప్పు బాబు, మంచి పిల్లలు అలా మాట్లాడకూడదు. నేను మీ అమ్మని. ఒక్కసారి పిలువు. నీ పిలవను. ఏమండి, ఏమిటిది? పసివేదో చేత నా మొహాన ఉమ్మేయించి అవమానించడానికి తీసుకొచ్చారా? నేను ఇక్కడ ఒక క్షణం ఉండను. బాగుండాలి. నువ్వు వెళ్ళిపోతే నేను ఒక క్షణం బ్రతకగలను. ఈ కుర్రగథ సంగతి నేను కనుక్కుంటా. ఎరా, అమ్మయ్య అని పిలువు. పిలవా? పిలవు. బాబు బాబు ఊరుకోండి బాబు. పసివాడు మేము చేసుకోవడం అంత మంచి పని కాదు. వీడికి అంత పొగరుంటే నాకెంత ఉండాలి? కమాండర్ ఊరుకో. ఇదిగా మీరిద్దరూ జాగ్రత్తగానండి. రేపు మంచి రోజని పంతులు చెప్పాడు. రేపే మా మ్యారేజ్ సెటప్. ఏంట్రా సెట్టికి అప్ప అప్పున్నావా? చెమిటి పీనుగా సెటప్ అంటే సెట్టికి అప్పు అంటావా? ఇదో చంద్రి, ఏమిటే నీకు చెవుడొచ్చిందా? జాగ్రత్తగా అయిను. నేను టౌన్కి వెళ్ళి పెళ్లికి కావాల్సిన సామాను కొనుక్కుని నా ఫ్రెండ్స్ బ్యాచ్ని తీసుకుని ఈవినింగ్ లో కమింగ్ అవుతాను. అంతవరకు దీన్ని జాగ్రత్తగా కనిపెట్టుకునుండు. ఏదన్నా తేడా వచ్చిందో నీ టాపు లేపేస్తాను. అండర్స్టాండ్? ఆంజనేయులు, ఎలక్షన్ ప్రచారం అదిరిపోతుందో. ఈ ఎక్స్ పార్టీలో ఈసారి భగవంతుడు వచ్చి పోటీ చేసిన ఓట్లనే మనమేనా. సంతోషం బాబు, చాలా సంతోషం. మీరు గెలుస్తున్నందుకు సంతోషించమంటారా? పొద్దుటి నుంచి పచ్చి మంచినీళ్లు కూడా తీసుకోకుండా రాజాబాబు పస్తులున్నందుకు బాధపడమంటారా? నాకేం తెలియటం లేదు బాబు. వాడు తిండి తినకుండా మొండికేస్తున్నాడా? సరే, వాడి పంతం ఏమిటో ఇప్పుడే తెలుస్తాం. రాజా, భోజనం ఎందుకు చేయలేదురా? నాకు ఇష్టం లేదు, చేయలేదు. ఏమిటి రాస్తున్నది? చూస్తానంటారా? చూడండి. సరస్వతి.
డాడీ డాడీ బాబు గారు, బాబు గారు. డాడీ పేపర్ మీద రాసిన సరస్వతి పేరుని తేలిక కాల్చి పారేశారు. ఇప్పుడు చూడండి, నా చేతి మీద రాసుకున్నాను. ఈ చేతి కూడా కాల్చి పారేస్తారా? కాల్చేయండి. ఒక చేతి మీద కాదురా, ముళ్ళంతా సరస్వతి సరస్వతి అని గీతలు పెట్టుకున్నా ఆ ముష్టిదాన్ని నీ కట్టబెట్టడం కల్లా. డాడీ రాజాబాబు, ఈ పూటైనా ఒక్క ముద్ద అన్నం తినండి బాబు. చెప్పాను కదా అంజనేయులు, నా ఆలోచన ఆశ మనసు అన్ని సరస్వతి మీద ఉన్నాయి తప్ప తిండి నిద్ర మీద కాదు. ఆమెకు ఆ నీచుడితో పెళ్ళైపోతే నేను బ్రతకలేను. ఆంజనేయులు, నన్ను ఎలాగైనా విడిపించి ఆంజనేయులు. తాళం చెవి పెద్దయ్య గారు పట్టుకెళ్లారు బాబు. నన్ను ఏం చేయమంటారు? నువ్వు తలుచుకుంటే తాళం చేయలేకపోయినా నన్ను తప్పించలేవు ఆంజనేయులు. అది కాదు బాబు. నువ్వే నాకు చెప్పక్కర్లేదు. నేను చెప్పేది నీకు సరిగ్గా ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను. ఈలోగా తలుపు తీయకపోయావంటే నువ్వు నా శవాన్నే చూస్తావు. ఇంకా 50 సెకండ్లు మాత్రమే టైం ఉంది. శ్రీరామచంద్ర ప్రభు, ఇప్పుడు నేనేం చేయాలి? ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి? ఏమిటి పరీక్ష ఆంజనేయ? ఒరే ఆంజనేయులు, ఏమిటో ఆలోచిస్తున్నావు? ఆ పసివాడు ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకుంటావా? వెళ్ళి తలుపు తీరా. అది కాదు, పెద్దయ్య గారికి ఆ విషయం తెలిస్తే వాడు పెద్ద ఏమిట్రా, చిన్న బుద్ధి కలిగిన వెధవ. వాడు ఒక మనిషేనా? ప్రేమ మమత జాలి అనే అసలు వాడికి తెలుసంటావా? వాడిని పెంచి పెద్ద చేసిన మనిషివి నువ్వు. వాడి ప్రేమను తుంచేస్తావా? వెళ్ళరా, తలుపు తెరవరా. నీ జీవితంలో నువ్వు చేసిన మంచి పని ఇదే అవుతుంది. వెళ్ళి, నువ్వు చెప్పిన నిజం. కానీ ఆ తలుపు నేను ఎలా తెరవగలను? అవే మాటలరా. నీ శక్తి నీకు తెలియదు. నువ్వు తలుచుకుంటే ఆ తలుపు నీకు ఒక లెక్క. శ్రీరామచంద్ర ప్రభు, ఈ ఆంజనేయుని దీవించు. జై వీరభక్త హనుమాన్. థ్యాంక్ యూ అంజనేయులు, థ్యాంక్ యూ వెరీ మచ్. రాజాబాబు, కాస్త అన్నం తినండి. నువ్వు చేసిన సహాయంతో నా కడుపు నిండిపోయింది. నేను వెళ్ళి సరస్వతిని చూడాలి. బాబు, నా మాటని ఒక్క ముద్ద తిన. వద్దని చెప్తున్నాను కదా. మీ కారణంగా నేను పస్తులుంటున్నాను. సరే వెళ్ళండి బాబు. మళ్ళీ మీరు అన్నం తిన్నప్పుడే నేను తినేది. ఏమిటంజనేయులు నువ్వు అనేది? నా కారణంగా నువ్వు కూడా అన్నం తినడం మానేసి పస్తులుంటున్నావా? అసలు అసలు నేనెవరు అంజనేయులు నీకు? అంజనేయులు, ఆప్యాయతకు రూపం అంటూ ఉంటే అది నువ్వే అంజనేయులు, నువ్వే. బాబు, అంజనేయులు, నా చేత్తో ఒక్క ముద్ద తిన అంజనేయులు. అలాగే బాబు, అలాగే. బాబు, నా చేతి తిరు బాబు. బాబు, ఇంకొక ముద్ద. అలా అంజనేయులు, తిరు బాబు, ఒక ముద్ద. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఏం చేస్తావు? రాక్షసుడిలా మారిపోయిన మా నాన్నకు కనిపించినంత దూరంగా విడిపోతాం అంజనేయులు. కాకపోతే తనకు నాకు ఎవరు లేరు కదా. ఇక మాకు పెళ్లి చేసి ఆశీర్వదించే దిక్కెవరు అంజనేయులు? అవే మాటలు బాబు. అనవసరంగా కన్నీరు పెట్టుకుంటారు. ఈ ఆంజనేయుడు చచ్చారనుకుంటారా?
బాబు మీ పెళ్లి నేను దగ్గరుండి జరిపిస్తాను బాబు. ఆంజనేయులు బాబు, కొత్తపేట పక్కన రాముల వారి ఆలయం ఉంది. మీరు అమ్మాయిని తీసుకుని అక్కడికి వచ్చేయండి. ఈ లోపుగా నేను అన్ని ఏర్పాట్లు చూస్తాను. ఆ సరస్వతి మెళ్ళలో మీరు మూడు ముళ్ళు వేశాక ఎవరొచ్చి ఏం చేస్తారో నేను చూస్తాను. మీరు పదండి బాబు. వచ్చేటప్పుడు రామన్ తీసుకొచ్చి తప్పకుండా తీసుకొస్తాను బాబు. పదండి. వస్తానండి. పదండి. ఆంజనేయులు ఆంజనేయులు కానీ విని ఎరిగిన మెజార్టీలో గెలిచేశానయ్యా. ఎలక్షన్ గెలిచేశాను. ఈ ఎలక్షన్ గెలిచారు కానీ ఇంటి కనెక్షన్ లో ఓడిపోయారు బాబు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి ఎవరైనా సరే. పాపం మీరు ఇంట ఓడిపోయారు. ఇక రచ్చ గెలిస్తే మాత్రం నామే ఉంది. అపోజిషన్ పార్టీ వాడు అర్థం కాని వాగుళ్ళ ఏమిటా మాటలు? ఏమిటి రాజా ఫోన్ చేశాడా? మీరు చేయమని చేయలేదు బాబు. ఆయనకి చెయ్యాలనిపించిన పని చేశాడు. ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? అసలు ఆ తలుపు తాళం తీసింది ఎవరు? శ్రీరామచంద్రుడి ఆజ్ఞ ప్రకారం నేనే తీసుకున్నాను. శ్రీరామచంద్రుడు ఆజ్ఞ, లక్ష్మణ కుమార్ ఆజ్ఞను తలుపు తెరుస్తావా నువ్వు? నీకు నీకు బుద్ధుందా? బుద్ధుందా? బుద్ధి లేకపోవచ్చు బాబు. బుద్ధే కాదు, చదువు, సంపద, పదవి ఏమీ లేకపోవచ్చు. కానీ నాకు ఒక మనసు ఉంది బాబు. ఆ మనసుకు ఒక మమత ఉంది బాబు. రాజాబాబుని చిన్నప్పటి నుంచి ఈ చేతులతో ఎత్తుకు మోశాను, ఈ భుజాల మీద ఎత్తుకుని ఆడించాను. అలాంటి రాజాబాబు బాధపడుతుంటే నేను చూస్తూ ఎలా ఊరుకోగలను బాబు? చూడండి, మీకు కావాల్సిందే పార్టీలు, ఓట్లు, నోట్లు, ఎలక్షన్లు, కనెక్షన్లు. కానీ నాకు కావాల్సింది నా రాజాబాబు 10 కాలాల పాటు ఆనందంగా ఉండటం బాబు. నోర్మై, నన్ను తెప్పి పొడవద్దు. నా కొడుకు భవిష్యత్తు కంటే నా దేశం క్షేమం, నా ప్రజల క్షేమం నాకు ముఖ్యం. ఊరుకోండి బాబు. కన్న కొడుకు మంచి చేయలేని మీరు లక్షలాది ప్రజలకు ఏం మంచి చేస్తారు? దేశాన్ని ఉద్ధరిస్తారు. ఆంజనేయ, నా గురించి నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడు. నా కొడుకు గురించి నాకు మాత్రం బాధ లేదంటావా? కాకపోతే ఆ పేద పిల్లను కట్టుకుని వీడేం సుఖపడతాడు అన్న బాధతో గదిలో పెట్టి తాళం వేశాను. సుఖం అనేది మీ ఉద్దేశంలో ఆస్తి ఐశ్వర్యాల్లో ఉంటుందనుకుంటున్నాను. నిజం చెప్పంటారు? పవిత్రంగా ప్రేమించుకున్న ఇద్దరు మనుషుల మధ్య ఉండే సుఖం, శాంతి, ఆనందం ఈ దేశంలో మరి దేంట్లోనూ లేదు బాబు. అంటే అది పవిత్ర ప్రేమ అంటావా? వట్టి పిచ్చి. అవునండి, రోజుకొక షర్టు మార్చినట్టుగా ఆడవాళ్ళని మార్చే మీకు ప్రేమను గురించి ఏం తెలుసు? మిడుగుడ్లు వేసుకుని అలా చూస్తావు? పో, నా గొంపలోంచి పెట్టి పో. పోతాన్రా. నిన్ను నమ్ముకుని మా నాన్న నన్ను కన్నాడు అనుకున్నావురా? రే, ఒక్క మాట. చెడ్డవాడికి ఒకే కొంపరా, కానీ మంచివాడికి ప్రతి మంచివాడి మనసు ఒక కొంపరా. పోయేదో మనసులో దూరరా, వెళ్ళిపోరా. నువ్వు ఎలా బతుకుతావు నేను చూస్తా. నా బ్రతుకేరా నీకంటే బ్రహ్మాండంగా బ్రతకలను. కష్టాన్ని పండును నమ్ముకున్న వాడికి లోకంలో తిండి ఎక్కడైనా దొరుకుతుందిరా. నా చేతిలో గరిటను వంటరా, నలుగురికి పెట్టి నేను తినగలను. నీ గొప్పలు చెప్పకు, వెళ్ళిపో. గెట్ అవుట్. అలా అరుస్తావు. రక్తపోటు ఉన్న వాడివి గుండెలు చచ్చిపోతావు. ఇప్పుడు ఆ బిడ్డ ఇంట్లోంచి వెళ్ళిపోయాక నా దృష్టిలో ఈ ఇల్లు ఒక శ్మశానం. ఇక్కడ నువ్వు మండే కాష్టానివిరా. ఇక నేను ఎందుకుంటాను రా ఇంట్లో. ఇప్పుడే వెళ్ళిపోతాను. ఇవ్వరా, నా సామానం తీసుకెళ్తున్నాను. ఒక్క విషయం గుర్తుంచుకో, కన్నవాణ్ణి, కావలసిన వాడిని కూడా పోగొట్టుకుంటున్నావు. ఇలా ప్రతి మనిషిని పోగొట్టుకుంటే రేపు నువ్వు చచ్చాక నీ శవాన్ని తీసుకెళ్ళటానికి 4 మనుషులు కూడా మిగలరా. గుర్తుంచుకో. ఏమండి, మరేమో నువ్వు సరస్వతి కోసం వచ్చావు కదా? సరస్వతి మీతో నీళ్ళకలేదా? లేదు బాబు, నువ్వు వస్తావని తెలిసి నిన్ను కలుసుకోవటం కోసం ఇటుకల బట్టి దగ్గరికి నేనే పంపించాను. ఇటుకల బట్టియా? అదే, కోటిగాడి ఇటుకలు బట్టి. ఎక్కడుంది? కుడివైపు తిన్నగా వెళ్తే వస్తుంది. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. సరస్వతి, సరస్వతి, అక్కడ గుడిలో ఆంజనేయులు మన పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తుంటాడు. రాజా, మా మావయ్య వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు మనల్ని చూసారంటే చంపేస్తారు. దాని నేనేం గాజులు తొడుక్కుని ఒక్కొక్కళ్ళంతా తేల్చేస్తాను. అది కాదు రాజా, వాళ్ళు 10 మంది ఉన్నారు, పైగా తాగున్నారు. ఇప్పుడు మనం వాళ్ళతో తగాదా పెట్టుకోవడం కాదు కావాల్సింది. పద, ఏ గొడవ లేకుండా వెనక్కి వెళ్ళిపోదాం. రా. రాజా,
నువ్వు ఇందులో దాక్కో. వాళ్ళు నన్నేమన్నా నేను పిలిచే వరకు బయటికి రాకూడదు. నా మీద ఒట్టు. సరస్వతి, రాజా ప్లీజ్ నా కోసం. నేను పిలిచే వరకు బయటికి రానని మాటివ్వు. ప్రామిస్. నేను పిలిచే వరకు బయటికి రాకూడదు. వస్తే నా మీద ఒట్టు. బస్తీకెళ్ళి కాంట్రాక్టర్ ఇస్తాన్న డబ్బులు అట్రా. సరే గురు. రండ్రా. ఏంటి మ్యారేజ్ దగ్గర అవుతుంటే ముస్తాబా ఇంట్లో కూర్చోగా ఇటుకల పట్టీలు ఏం చేస్తున్నావే? కమానట్టెల్లో నా తాజ్మహల్. గురు, కాబోయే మొగుడు కోసం వెయిటింగ్ అనుకుంటా. ముచ్చట తీరిస్తే పోలే గురు. కరెక్ట్ రా. ఏ గర్ల్, నీ పెళ్లికి ముందే నీకు శోభనం చేస్తానే. రై, బెడ్రూమ్ రెడీ చేయండి రా. రాజా నేను పిలిచే వరకు బయటికి రానని మాటివ్వు. పారిపోతుందిరా పిచ్చిగా. పట్టుకురండి రా. పోయి వెళ్ళండి. ఎక్కడ కనపట్టలేదే? పేరంటే వధూవరులో కాస్త ఆగండి వచ్చేస్తా. అలాగే. నాకేదో భయంగా ఉంది ఆంజనేయులు. వాళ్ళిద్దరూ వస్తూ ఉండగా కోటి చూశాడంటే ఇదేమిటయ్యా శుభ సమయంలో అపశకునం పలుకుతావు? ఒకవేళ మధ్యలో ఏమైనా జరిగిందో ఏమో. మనమే చూద్దాం పద. ఆ పిల్ల కనిపించలేదు. కనిపించలేదా? గురు, బట్టి అంటుకుంది. అంటుకుంది, ఎట్టాగో అంటుకుంది. మొత్తం అంటించేయండి రా. ఇటుక కలితే రండిరా. బాబు, దుష్ట చతుష్టం ఎంత అటు ఉంది. మనం ఇటు వెళ్దాం. లోపల ఎవడో దొక్కుతున్నాడు. అర్థమైందిరా నా గర్రెలు ఇక్కడికి ఎందుకు వచ్చిందో. సరస్వతి లవరగాడు లోపల ఫైర్ అయిపోయి ఫ్రై అయిపోయి తందూరి చికెన్ అవ్వాలి నా కొడుకు. బాబు, రాజాబాబు లోపల ఉన్నట్టున్నాడు. మనం రక్షించుకోవాలి. పద. రాజా నేను పిలిచే వరకు బయటికి రానని మాటివ్వు. జై ఆంజనేయ. ఏంటే లోపల లవరగాడు ఫైర్ అయిపోతున్నాడు. పరిగెత్తుకొచ్చావా? నేను నిన్ను ఫినిష్ చేస్తానే రా.
బెడ్రూమ్ ఒకటి ఉందా నీకు? జై ఆంజనేయ. పెట్టండి బాబు, వాడిని వదిలిపెట్టండి. వాడు తనకి నేనేమీ కాను అనుకున్నా నాకు సర్వస్వం వాడే బాబు. వాడు లేకపోతే నాకు పసుపు తాడు పసుపు కుంకుమ ఏమీ ఉండవు బాబు. వాడిని వదిలేయండి బాబు. రాజాబాబు వదిలేయండి. వాడిని చంపి అశుభంగా మీరు జరిగి వెళ్తారా? వద్దు బాబు, ముందు శుభంగా మీ పెళ్లి జరగాలి. వాడిని వదిలేయండి. రాయ్, ఈ మంచి మనిషి మొహం చూసి నీ ప్రాణాలు తీయకుండా వదిలేస్తున్నాను రా. నా దృష్టిలో ఈ ఇల్లు ఒక శ్మశానం. ఇక్కడ నువ్వు మండే కాస్తానివిరా. కన్నవాణ్ణి కావలసిన వాడిని కూడా పోగొట్టుకుంటున్నావు. ఇలా ప్రతి మనిషిని పోగొట్టుకుంటే రేపు నువ్వు చచ్చాక నీ శవాన్ని తీసుకెళ్ళడానికి 4 మనుషులు కూడా మిగలరా. గుర్తుంచుకో. కాలం పిల్లా పాపలతో సుఖంగా వర్తిల్లని పాపం. లేవండి. రాజాబాబు, మీ నాన్నగారు వచ్చారు. వెళ్ళి ఆయన ఆశీర్వాదం కూడా తీసుకోండి. తల్లి తండ్రి దైవం అన్ని నువ్వే అన్యాలు. నాకు ఇంకెవరు ఆశీర్వాదాలు అక్కర్లేదు. బాబు, ఆయన ఎంత పెద్ద తప్పు చేసినా నీకు జన్మనిచ్చిన తండ్రి. ఆయన దీవెనలు కూడా తీసుకోవటం నీ ధర్మం బాబు. అక్కర్లేదు. కన్న కొడుకునే కాదనుకున్న పెద్ద మనిషి దీవెనలు నాకు అక్కర్లేదు అన్యాలు. బాబు, నిన్ను దీవించే హక్కు అర్హత నాకు లేవని తెలుసు. కానీ నేను చేసిన తప్పేమిటో తెలుసుకున్నాను. కన్న కొడుకు పెళ్లి దగ్గరుండి చేసే అదృష్టం లేకపోయినా దూరం నుంచైనా నీ పెళ్లి చూడాలి అని వచ్చాను. చూసి మావయ్య గారు, రాజా కాదనుకున్న ఆయన ఇప్పుడు కావాలనుకుని వచ్చారు. నా మాట వినండి. నా కోసం ఏ పని చేయడానికైనా సిద్ధమే కదా. ప్లీజ్ నా కోరిక మన్నించి ఆయనకి నమస్కరించడానికి రండి ప్లీజ్. పద బాబు, పద. అమ్మా, నువ్వు చిన్నదానివైనా చాలా పెద్ద మనస్సున్నదానివమ్మా. మమత, అనురాగం అంటే ఏమిటో తెలియని నాకు వాటిని తెలియజేశావు. ముక్కు పైన నా కొడుకును మంచి మనిషిగా తీర్చిదిద్దావు. నిన్ను నేనెంత దూరం చేయాలని ప్రయత్నించినా నా కొడుకును నా దగ్గరకు చేర్చా. మీ పసివాళ్ల ప్రేమ నుంచి నేను చాలా పాఠాలు నేర్చుకున్నాను. బాబు, ఈ అక్షంతలు తీసుకుని ఆశీర్వదించండి. ఆంజనేయులు, నువ్వురా మనిషివి. ఈ శోభంతా నీదేరా. నిన్ను నేనేమైనా కష్టపెట్టుంటే నన్ను మన్నించరా ఆంజనేయ. అంత మాట అనకండి బాబు, అంత మాట అనకండి. ఈ పసివాళ్ళని ఆశీర్వదించండి. నూరేళ్లు చల్లగా వర్తిల్లండి. For more updates, like, comment,
subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.